నమస్తే వెల్కమ్ టు మిడ్ డిబేట్ నేను భాగ్యశ్రీ. ఇది భారత్కు ప్రపంచ కప్ల కాలం. గతేడాది భారత్ మహిళల జట్లు వన్డే వరల్డ్ కప్, అందులో ప్రపంచ కప్ గెలిస్తే కొత్తేడాదిలో కుర్రాళ్ళు అదరగొట్టారు. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో అండర్-19 ప్రపంచ కప్ను కైవసం చేసుకున్నారు. ఇక మరోవైపు ఇవాళ నుంచి పురుషుల T20 ప్రపంచ కప్ ప్రారంభమైంది. ఇవాళ భారత్ అమెరికాతో తలపనుంది. ఇక 2024లో రోహిత్ సేన అద్భుత ప్రదర్శనతో కప్ను చేజెక్కించుకోగా ఇప్పుడు సూర్యకుమార్ నేతృత్వంలోని భారత జట్టు భారీ అంచనాలతో కప్పుకు సిద్ధమైంది. ఇక 2024లో టైటిల్ గెలవగానే రోహిత్, కోహ్లీ T20లకు గుడ్ బై చెప్పాగా నాటి జట్టులోని సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జన్ప్రీత్ బూమ్రా లాంటి అనుభవజ్ఞులు మరోసారి భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నారు. ఇక ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చించడానికి మనతో పాటు టీటీ స్పోర్ట్స్ ఎడిటర్ జగన్నాథ్ గారు, అలాగే స్పోర్ట్స్ విశ్లేషకులు వేణు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి ఇద్దరికి. నమస్తే అండి, అందరికీ నమస్తే. ఎస్ వేణు గారు, అమ్మా ఇవాళ ఆ భారీ అంచనాలతో ఏదైతే అమెరికాతో భారత్ తలపడబోతుంది, మరి వరుసగా విజయాలు సాధించిన అమెరికా ఇవాళ జరిగే మ్యాచ్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఈరోజు కూడా ఈ T20 వరల్డ్ ప్రపంచ కప్లో ఆ భారత్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయంటారు? చాలా చాలా మంచి అవకాశాలు ఉన్నాయండి. యుఎస్ఏ ఈజ్ అ వెరీ గుడ్ టీం, కానీ మన టీంకి అయితే, ఇండియన్ టీంకి అయితే థ్రెట్ కాదు. ఇట్ మైట్ బి అ క్లోజ్ మ్యాచ్, బట్ ఇండియా క్లియర్గా గెలుస్తుంది. విచ్ ఓవర్ వే, టాస్ గెలిచి లేకపోతే టాస్ ఓడిపోయినా, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, సెకండ్ బ్యాటింగ్ చేసిన, ద టీమ్ ఈజ్ ఇన్ ప్రైమ్ కండిషన్ అండి. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కెప్టెన్ ఫామ్లో ఉన్నాడు. చాలా చాలా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు చూడండి, జూనియర్ అండర్-19 వరల్డ్ కప్లో కూడా కెప్టెన్ ఫైనల్ బాగా ఆడటం వల్ల ఇట్ బికేమ్ అ వెరీ గుడ్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది టీమ్. ఎస్ వేణు గారు, అమ్మా చెప్పండి. మరి ఇప్పటికే ఇటు ఏదైతే ఇటు వైభవ్ సూర్యవంశీ కూడా ఇటు T20లో ఆడటం జరిగింది. మరి అతి చిన్న వయసు కారణంగా కూడా ఇటు ఈ T20లో తన్ని నిరాకరించడం జరిగింది. మరి ఇప్పటికే ఈ T20లో ఆ వైభవ్ ఆడాలంటూ కూడా ప్రజలు అనుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో అతని ఆడకపోవడం వల్ల ఇటు ఇండియాకి ఏమైనా కొంత మైనస్ జరిగే అవకాశం ఉందంటారా? ఏం నష్టం ఏం లేదండి. ది టీమ్ సూర్యకుమార్ యాదవ్తో కలిపి ది హోల్ టీమ్ ఇస్ ఇన్ ప్రైమ్ ఫామ్. వైభవ్ సూర్యవంశీ ఏదైనా ఇంజురీ అయితే కనుక ఈ కెన్ స్టిల్ కమ్ ఇన్ టు ద టీమ్. బట్ ఏంటంటే లేకపోయినా ఐ థింక్ ఇప్పుడే 15 ఏళ్ళు కూడా రాలేదంటే, ఇంకో ఐ థింక్ 2 నెలల్లో ఆర్ నెల రోజుల్లో హీల్ బి 15 years old. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆల్ దీస్ ఈజీగా స్లాట్ దొరకకూడదండి. హీ మస్ట్ బి మేడ్ టు వర్క్ హార్డ్ టు గెట్ ద స్లాట్. ఇండియన్ టీంలో ఆడటం అండ్ అండర్-19లో ఆడటం ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. అండర్-19కి సీనియర్ టీంకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇట్స్ ఓకే, కొద్దిగా వెయిట్ చేయొచ్చు. కాదండి, అద్భుతం ఏంటంటే అండర్-19 టీం అందరు ప్లేయర్స్ కనీసం ఆరుగురు 7 క్రైసిస్లో పర్ఫామ్ చేశారు. మనకు కావాల్సింది అది. ఎంత కామ్గా, ఎంత చక్కగా నిదానంగా చేసుకున్నారు. ఈ టీమ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ టీమ్ అండి. ఐ థింక్ ద బెస్ట్ ఎవర్ టీమ్ దట్ ప్లేడ్ ది అండర్-19 వరల్డ్ కప్. ఎస్ జగన్నాథ్ గారు, మరి క్రికెట్ అనగానే ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు క్రికెట్ చూడటానికి. కొంతమంది అభిమానులు కూడా వాళ్ళు ఇష్టమైన క్రికెట్ స్పోర్ట్స్ వాళ్ళు ఆడితే బాగుంటుంది, క్రికెట్ గెలుస్తుంది అని అనుకుంటారు. ఎంతో ఆశగా ఈ T20 కోసం అందరూ ఎంతో మంది ప్రజలు ఆసక్తిగా వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ రోజు ఏదైతే అమెరికాతో భారత్ తలపడబోతోంది, మరి ఇప్పటికే ఇందుకు సంబంధించి కూడా అంతా సిద్ధం చేశారు. మరి ఈ రోజు జరిగే మ్యాచ్ ఎలా ఉండబోతుంది అంటారు? యాక్చువల్లీ మన ఇండియా చూస్తే చాలా డొమినేట్ పార్ట్నర్లు ఉన్నాం. మీరు ఈ రీసెంట్ రికార్డ్ చూస్తుంటే మన ఏషియా గెలిచాం, హర్మన్ప్రీత్ కౌర్ ఉమెన్స్ వన్ డే టోర్నమెంట్ గెలిచింది, మళ్ళీ రోహిత్ శర్మ T20 గెలిచారు. అంటే ఇండియా వైట్ బాల్ డొమినేషన్ చాలా ఎక్కువ ఉన్నదండి. లెట్ us బి ఆనెస్ట్. మీరు అంటున్న వైభవ్ సూర్యవంశీ, వేణుగారు చెప్పినట్టు హెస్ టు వెయిట్. మరి చూడండి, ఇక్కడ మన T20 టీంలో చూడండి, ఆల్ ఆర్ ద గ్రేటెస్ట్ హిట్టర్స్ ఆఫ్ ది బాల్. వాళ్ళు ఫియర్లెస్గా భయం లేకుండా ఆడుతున్నారు. అభిషేక్ శర్మ చూడండి, ఇషన్ కిషన్ చూడండి, మన హైదరాబాద్ తిలక్ వర్మ చూడండి, సూర్య యాదవ్ చూడండి. ఆ టీం ఒక ఫియర్లెస్ బ్యాటర్స్. ఇంకా మన రికార్డ్ చూసారంటే లాస్ట్ 42 మ్యాచ్లో వచ్చి 33 గెలిచాం మనం T20 మ్యాచెస్. సో ఆ విధంగా చూస్తే మనం ఇండియాలో ఆడుతూ హోమ్ ప్రెషర్ ఉంటుంది. బట్ ఇండియా ప్రస్తుతం వైట్ బాల్ డొమినేషన్ ఉన్నది. మీరు జూనియర్ క్రికెట్ చూడండి, ఉమెన్స్ క్రికెట్ చూడండి, మెన్స్ క్రికెట్ చూడండి.
ఆ ఇండియా వైట్ బాల్ అనేసరికి అందరికి ఒక భయం వస్తున్నది. ఏంటంటే బేసికలీ ఇవన్నీ మన ఐపీఎల్ ఫ్యాక్టర్. ఎంతమంది మన ఐపీఎల్ గురించి అగేన్స్ట్ మాట్లాడినా ఐపీఎల్ హెస్ బ్రాట్ దట్ ఫియర్లెస్ ఫ్యాక్టర్. అది అంతా వదిలేసింది. ఇప్పుడు వైభవ్ అక్కడ ఆడాడంటే ఎందుకు? ఐపీఎల్లో ఆడి ఆ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాడు. తక్కిన మెంబర్స్కి ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. ఎప్పటితో పెద్ద టోర్నమెంట్ వరల్డ్ కప్లో మెయిన్ ఇంపార్టెన్స్ మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్తో వైభవ్ ఆ స్కిల్ సెట్ యూస్ చేసి నిన్న 175 అవుట్ ఆఫ్ 80 ఆట్ బాల్స్ కొట్టాడు. ఎందుకు? బికాస్ ఐపీఎల్ ఫ్యాక్టర్. సేమ్ థింగ్ ఇప్పుడు మనం చూడండి, అభిషేక్ శర్మ ఎందుకు ఆడుతున్నాడు? బికాస్ ఆయనకి ఒక ఎక్స్పీరియన్స్ హార్డ్ హిట్టర్ ఇన్ ట్రావిస్ హెడ్లో ఉండేది. అండ్ సన్ రైజ్తో ఆడి ఆయన గేమ్ స్కిల్ సెట్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాడు. అందుకే ఆయన మంచిగా ఆడుతున్నారు. ఇషన్ కిషన్ మధ్యలో మంచిగా వచ్చి ఆయన ఫామ్లో పోయినాడు. ఆయన మళ్ళీ వర్క్ హార్డ్ చేసుకుని వచ్చాడు. మన ఇండియాలో టీం ఆడడానికి చాలా కష్టం. వేణుగారు చెప్పినట్టు సడన్లీ సూర్యవంశీతే కాదు, ఆయన కూడా కష్టపడి మీదకి రావాలి. ఆ లెవెల్ టోటల్ ఇంటెన్సిటీ ఇంకా లెవెల్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అండర్ 19 ఇంకా ఏదో వస్తే ఇవాళ ఇండియా మ్యాచ్ వరల్డ్ కప్ చూసారంటే ఆ యూఎస్ఏ సగం ఇండియన్స్ పాకిస్తానీ ఉన్నారు. బట్ వెన్ కమ్స్ టు ఇండియా ఆడడానికి అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. బికాస్ ఫ్రంట్ ఆఫ్ హోమ్ క్రౌడ్. లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్లో T20 వరల్డ్ కప్లో వాళ్ళ కంట్రీలో యూఎస్ఏ పాకిస్తాన్ని డిఫీట్ చేసింది. ఇవాళ యాక్చువల్లీ పాకిస్తాన్ కూడా ఆల్మోస్ట్ నెదర్లాండ్స్తో ఓడిపోయి ఉండాను. సో బట్ ప్లేయింగ్ అగేన్స్ట్ ఇండియా ఒక డిఫరెంట్ కప్ ఆఫ్ టీ అంటారు. బికాస్ ఇండియా ఒక డొమినేషన్ ఫ్యాక్టర్ ఉన్నది ప్రతి టీంకి. మీరు ఎక్కడ చూడండి, ఇండియా ఆస్ట్రేలియా వెళ్ళింది గెలిచారు, ఇండియా సౌత్ ఆఫ్రికా గెలిచారు, ఇండియా ఇంగ్లాండ్ వెళ్ళి గెలిచారు, ఏషియన్ ఛాంపియన్షిప్ గెలిచారు. సో ఆ వైట్ బాల్ డొమినేషన్ మనకి ఇండియా ఉన్నది. ఫర్బేడింగ్ ఎనీ బ్యాడ్ డే అయితే ఇండియా షుడ్ గో ఆల్ ది వే. సరిగా ఇప్పటికే ఇటు బూమ్రాన్ చూసుకుంటే కూడా ఇటు T20 క్రికెట్లో మంచి బౌలర్గా పేరు పొందాడు. మరి ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్కు బూమ్రా ఎందుకు దూరంగా ఉన్నాడు అనుకోవచ్చు? అంటే బూమ్రా ఏంటంటున్నారు? ఫస్ట్ మ్యాచ్లో మెయిన్ బౌలర్ బూమ్రా ఈ T20 క్రికెట్లో దూరంగా ఉన్నాడు. ఇప్పటికే అతను ఒక మంచి బౌలర్గా పేరు సంపాదించాడు, అద్భుత ప్రదర్శన కనబరుస్తాడు. ఆ విషయం చూస్తే బూమ్రా ఇస్ మోస్ట్ ఎఫెక్టివ్ బౌలర్ ఉండేను. బట్ ఆయనకి ముందు వైరల్ వచ్చింది అని. బట్ రిప్లేస్మెంట్గా సిరాజ్ వచ్చారు హర్షిత్ రాణా. మైండ్ హర్షిత్ రాణా ఈజ్ ఇంజోర్డ్ అయిపోయి బ్యాటింగ్. బట్ సిరాజ్ ఒక మంచి బౌలర్. ఆయన చూపించుకున్నారు ఇంగ్లాండ్లో ఎంత మంచి బౌలరో, T20లో ఎంత మంచి బౌలరో. ఆయనకి ఈ మంచి అవకాశం దొరకడం హీ హ్యాస్ టు ప్రూవ్ ఇట్ అండ్ హీ విల్ ప్రూవ్ ఇట్. సిరాజ్ ఎప్పుడు చూస్తున్నాము చాలా మనం ఇంగ్లీష్లో అంటాం ఫైటింగ్ క్వాలిటీస్ అంటారు. ఆయనకి అది ఉన్నది. రెడ్ బాల్ కానీ వైట్ బాల్ కానీ ఆ బుమ్రా లేపినా సిరాజ్ ఆ మెంటర్ తీసుకుంటారు ఆయన. బికాస్ హీ హ్యాస్ అ వెరీ గుడ్. దాంతో ఇండియాలో అంటే మెయిన్ యాక్చువల్లీ ఇండియాలో ఎప్పుడు ఆడితే మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ డ్యూ ఫ్యాక్టర్. ఈ మంచు ఉన్నదే అది మెయిన్. టాస్ గెలిస్తే చాలా ఇంపార్టెంట్. ఫీల్డింగ్ చేసినప్పుడు కొంచెం కష్టం అవుతుంది, బాల్ గ్రిప్ చేయలేరు. సో బుమ్రా ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి. ఇప్పుడు బుమ్రా లేపినా మనకు సిరాజ్ ఉన్నాడు. సిరాజ్ ఈజ్ యాజ్ ఎక్స్పీరియన్స్ ఎస్ బుమ్రా. బట్ ఆ వికెట్ టేకింగ్ అబిలిటీలో అంత లేదు, కానీ స్టిల్ దెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ బుమ్రా. మనం అలా పెట్టుకోవచ్చు. నేను తక్కిన బ్యాకప్ బౌలర్స్ మంచిగా ఉన్నారు మనకి. హర్షదీప్ సింగ్ T20 స్పెషలిస్ట్. ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ కొంచెం మంచిగా బౌలింగ్ చేయలేదు. బట్ లాస్ట్ మ్యాచ్లో ఆయన చూపించారు ఆయన కమ్ బ్యాక్ టు ఫామ్. ఆయన ఇన్ డిప్పర్స్, స్లోవర్ వన్స్, ఆ స్లోవర్ బౌన్సర్స్ చాలా డిసెప్టివ్గా ఉంటాయి బ్యాట్స్మెన్. సో యూఎస్ఏ బ్యాటర్కి కొంచెం కష్టం అవుతుంది ఇండియా బ్యాటింగ్. అదే బేసిక్లీ ఇండియా బ్యాటింగ్ చేస్తే దుమ్దాం బ్యాటింగ్ వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది ఎందుకంటే ప్రతి బౌలర్ ఇండియన్ బ్యాటర్ అంటే కొంచెం భయం. ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఉన్నది అందరి మీద. సో బుమ్రా ఉన్న ప్లస్ ఫ్యాక్టర్. లేపినా కూడా మనకి సిరాజ్ ఉన్నాడు, నో ప్రాబ్లం. ఎస్ వేణు గారు, మరి ఇప్పటికే ఇటు ప్రస్తుతం భారత్ జట్టు ఫిట్గా ఉన్న 13 మంది ఆటగాళ్లతోనే బరిలోకి దిగబోతోంది. మరి ఇప్పటికే కీలకమైన ఆటగాళ్లంతా కూడా కొన్ని కారణాలతో ఆరోగ్యపర కారణాలతో కూడా తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈసారి మ్యాచ్ ఎలా జరగబోతుంది అంటారు? కేవలం 13 మందితోనే బరిలోకి దిగబోతోంది. మరి ఇటు క్రికెట్ కప్పు గెలిచే అవకాశం ఉందంటారా? 13 మందితో బరిలోకి దిగినాను. 11 మందిలో మనకి 6-7 సరిపోతారు యుఎస్ని బీట్ చేయడానికి. మనకి ఆ టెన్షన్ లేదు. సార్ చెప్పినట్టు, జగన్నాథ్ సార్ చెప్పినట్టు ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు బుమ్రా ఈజ్ నోన్ వికెట్ టేకర్, ది గ్రేటెస్ట్ బౌలర్ ఇన్ ద వరల్డ్. వసీం అక్రమ్, బకర్ యూనిస్ బుమ్రా గురించి, గ్రేట్నెస్ గురించి మాట్లాడుతున్నారంటే చాలా పెద్ద మ్యాటర్ అయ్యి ఉండాలి, రైట్? యాండీ రాబర్ట్స్ మాట్లాడుతున్నాడు టాకింగ్ అబౌట్ బుమ్రా.
సిరాజ్ ఈజ్ అ వికెట్ టేకర్, హర్ష్దీప్ ఈజ్ అ వికెట్ టేకర్, అండ్ ట్రంప్ కార్డ్ వరుణ్ చక్రవర్తి. మీరు 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 ఏ విధంగా చూసినా, బట్ ఒక చిన్న విషయం అండి, బౌలింగ్ బ్యాటింగ్ సరే కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఇస్ ఫీల్డింగ్ సరిగా లేకపోతే పాకిస్తాన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి? దే ఆర్ బ్యాడ్ ఫీల్డర్స్. బంగ్లాదేశ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి? దే ఆర్ బ్యాడ్ ఫీల్డర్స్. శ్రీలంకకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? దే ఆర్ బ్యాడ్ ఫీల్డర్స్. ది ఇండియన్ టీమ్ ఒక్కరు కూడా బ్యాడ్ ఫీల్డర్స్ లేరు ఇక్కడ. సో దట్స్ ది మోర్ ఇంపార్టెంట్ థింగ్. బౌలింగ్ బాగా ఉంటుంది కానీ క్యాచెస్ పట్టకపోతే మనకు వచ్చే ప్రాబ్లం. సో ఏంటంటే ఏ విధంగా చూసినా ది డెప్త్ ఆఫ్ ద టీమ్ 13 మంది చాలండి. 20 ఓవర్స్ మ్యాచ్ ఇది. యూ అండర్స్టాండ్, టోటల్ 40 ఓవర్స్, 20 ఓవర్స్ ఫర్ ద బౌలర్స్, 20 ఓవర్స్ ఫర్ ద బ్యాటర్స్. ఈ 13 మంది కొద్దిగా అంటే ఇంజురీస్, ఫీవర్ ఇలాంటివి చిన్న చిన్న వస్తూ ఉంటాయి. బట్ దర్ ఇస్ నాట్ కాజ్ ఫర్ వరీ, భయపడాల్సిన అవసరం లేదు. ఈ టీంలో ఉన్న ది అదర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ జూనియర్ టీంలో మన అండర్ 19 టీంలో మనం చూసాం, ప్రతిసారి ఇప్పుడు ఈ ఉన్న ఇండియన్ టీంలో సూర్యకుమార్ యాదవ్తో కలిపి ఎవరో వాళ్ళు చేతులెత్తి నేను ఇవాళ చేస్తాను, నేను ఆడతాను, నేను టీంని గెలుపు వరకు తీసుకెడతానన్నది ఎన్నిసార్లు చూసాం. అందుకని సార్ చెప్పిన స్టాటిస్టిక్స్ చూడండి, ఎన్నిసార్లు గెలుస్తున్నావు చూడండి, ఎక్కడెక్కడ గెలుస్తున్నావు, ఎవరెవరితో గెలుస్తున్నావు చూడండి. సో ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. దిస్ టీమ్ ఈస్ గుడ్ ఎనఫ్. ఇవి ఇంపార్టెంట్ స్టేజెస్లో, నెక్స్ట్ స్టేజ్లో కాకూడదు. అయితే కనుక వీఆర్ సేఫ్. నాకేం భయం లేదండి, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎస్ సార్, ఇక ఇప్పటికే గతేడాది వన్డే వరల్డ్ కప్కు కూడా ఇటు అందులో ప్రపంచ కప్ కూడా భారత్ గెలిచింది. వరుసగా విజయాలతో ముందుకు వెళ్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు హర్షిత్ రాణా స్థానంలో కూడా మహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. మరి ఇటు బూమ్రా కూడా తనకి గాయం కారణంగా తప్పుకున్నాడు. మరి బూమ్రా స్థానంలో ఇటు సిరాజ్ తుది జట్టుకు వచ్చే అవకాశం ఉందంటారా? రావాలి. సిరాజ్ టీంలో ఉంటే కనుక ఈ షుడ్ స్టార్ట్ ద 11. హర్షిత్ రాణా ఇంజురీ, హర్షిత్ రాణా వికెట్ టేకింగ్ ఫామ్ లో ఉన్నాడు. డిఫరెన్స్ బిట్వీన్ హర్షిత్ రాణా అండ్ సిరాజ్ కాంట్ బ్యాట్ యాజ్ వెల్ యాజ్ హర్షిత్ రాణా, అదొకటి డిఫరెన్స్. కానీ సిరాజ్ ఈజ్ అ వికెట్ టేకర్, ప్రూవెన్ వికెట్ టేకర్, ఇంపార్టెంట్ వికెట్ తీసుకుంటాడు. సో ఏంటంటే ఐ డోంట్ థింక్ మనం ఏ విధంగా అయినా దిస్ టీమ్ ఎవరో ఒకళ్ళు కనీసం 2-3 అయినా కాంట్రిబ్యూట్ చేస్తారు. అండ్ మనం మర్చిపోతున్నాం, ఈ టీంలో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఆ నో లుక్ సిక్సెస్ కొడుతున్నాడండి కాదు, ఈజ్ ఇన్ ది ప్రైమ్ ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్. బౌలింగ్ బ్యాటింగ్ చూడండి. అంటే లీడర్షిప్ కూడా హార్దిక్ పాండ్యాతో మనకి పెద్ద బెనిఫిట్ ఏంటంటే ఈజ్ ఆల్సో లీడర్, ఈజ్ అ బార్న్ లీడర్. చూడండి, లుక్ అట్ హౌ పీపుల్ లుక్ అప్ టు హిమ్. సెలబ్రేషన్ చేసినప్పుడు హార్దిక్ పాండ్యాతో వేరే మెంబర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారో చూస్తే మనకు అర్థం అవుతుంది ది యూటిలిటీ ఆఫ్ ద మ్యాన్. సో ప్రైమ్ పింక్ ఫామ్ లో ఉన్నాడు. ఇట్ ఈస్ ఆల్ టు లుక్ ఫార్వర్డ్ టు. మనం ఇంజురీస్ ఇవన్నీ దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. బట్ దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్ రిప్లేస్మెంట్స్ మన దగ్గర చాలా ఉన్నారండి. సో దట్స్ నాట్ అ వరీ. ఆస్ట్రేలియన్ టీంలో చూడండి రిప్లేస్మెంట్స్ లేరు. హేజల్వుడ్ వెళ్ళిపోయాయంటే ఎవరో మనకి తెలియదు, రైట్? ది ఇంపార్టెంట్ మెంబర్ కమిన్స్ లేడు, రైట్? అండ్ ఏజింగ్ టీమ్, ది సర్ప్రైజింగ్ థింగ్, సునీల్ గవాస్కర్ వాజ్ టాకింగ్ ఒక ప్రోగ్రామ్ లో, ఆస్ట్రేలియాని డార్క్ హార్సెస్ అంటున్నాడు. ఆస్ట్రేలియా డార్క్ హార్స్ ఎప్పుడు అయిపోయిందంటే దే వర్ ద ఫేవరెట్స్ ఫర్ ఆల్ వరల్డ్ కప్స్. ఆస్ట్రేలియా పరిస్థితి అలా అయిపోయింది. ఆ బిగ్ బ్యాష్ ఉన్నాను, దే ఆర్ ఎన్ ఓల్డ్ టీమ్, ఏజింగ్ టీమ్. ఇంతమంది ఒకేసారి వెళ్ళిపోతే వాళ్ళ రిప్లేస్మెంట్స్ కూడా లేవు. దే నోబడి ఆన్ ద బ్యాకప్. మన టీంలో చూడండి, 3 టీమ్స్ 3 దేశాల్లో పంపించేసి 3 మ్యాచ్లు గెలిచే మన బ్యాకప్ ఉంది మన దగ్గర. సో దేర్ ఇస్ నథింగ్ టు వరీ. ది టీమ్ విల్ డూ వెల్. కొద్దిగా క్లోజ్ మ్యాచెస్ ఉంటాయి. ఇంతకు ముందులాగా 40 runs 50 runs తో ఈ టీమ్స్ గెలవట్లేదు. దేర్ ఆర్ క్లోజ్ మ్యాచెస్, కానీ గెలవడం మన టీంకి వచ్చేసింది. సార్, ఇక ఇప్పటికే ఇటు రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్కు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేశారు. మరి ఇప్పటికే ఇటు ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడదు అంటూ కూడా ఇప్పటికే ప్రకటించింది. మరి ఈ నేపథ్యంలో ఈసారి అంటే మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే భారీ ఇటు నెదర్లాండ్స్తో కావచ్చు, న్యూజిలాండ్స్తో కావచ్చు, ఇటు ఇండియా పోటీ పడింది. వరుసగా 4 విజయాలు సొంతం చేసుకుంది. నిన్నైతే జరిగిన అండర్ 19లో కూడా భారత్ విజయం సాధించింది. మరి ఈ రోజు జరగబోయే 7 గంటలకు జరగబోయే మ్యాచ్ లో ఏం జరగబోతోందంటారు? జగన్నాథ్ గారిని అడిగారా? జగన్నాథ్ గారు. సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూస్తుంటే, ఇప్పుడు ఈ టీంలో మీరు చూడండి, పాకిస్తాన్తో ఆడుతుంటే దాని కాన్ఫిడెన్స్ ఏదంతా, ఏ మ్యాచ్ అయినా ఏ పని అయినా అంత డిపెండ్ కాన్ఫిడెన్స్ మీద ఉంటుంది. టీం కాన్ఫిడెన్స్ ఉంటే ఏ టీం కన్నా గెలవస్తుంది. మీరు చూడండి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏషియా కప్లో ఓడిపోయింది. అండర్ 19 చెప్తున్నాను. వాళ్ళు వరల్డ్ ఛాంపియన్స్లో వచ్చి కొట్టారు.
సో సేమ్ థింగ్ ఇండియా అగేన్స్ట్ పాకిస్తాన్ అంటే వాళ్ళకి భయం ఉన్నది యాక్చువల్లీ. వాళ్ళు ఆడతారో లేదో అది అది వేరే విషయం. బట్ వాళ్ళకి ఒక భయం ఉన్నది ఇండియన్ బ్యాటర్స్. మొన్న మీరు అంటూ నేను హర్షిత్ అన్న బ్యాటింగ్ ఉన్నది. మొన్న సూర్యాదేవ్ ఏంటన్నారు, నంబర్ 8 వాడు వచ్చి బ్యాటింగ్ చేస్తే ఏం లాభం, మేమేం చేస్తున్నాం, వీ హ్యావ్ టు కంట్రిబ్యూట్ రన్స్, దే హ్యావ్ టు హిట్ టేక్ వికెట్స్. సో ఆ విషయం చూస్తే హర్షిత్ రాణా ఓకే మిస్ చేస్తాం, బట్ సిరాజ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఎ రిప్లేస్మెంట్. మీరు పాకిస్తాన్ ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ ఏంటి మనకి ఇప్పుడు ఏంటున్నది, అది ఆడుతుందో లేదో మనకు తెలియదు. ఇవాళ రేపు 2 రోజులు మనకు తెలుస్తుంది. అప్పుడే శ్రీలంక ఒక వార్నింగ్ ఇచ్చింది, మీరు ఇలా ఆడపోతే మేము ఈ శ్రీలంకతో పాకిస్తాన్కి ఇంకా వెళ్ళాం. సో సో సూర్యాదేవ్ ఏంటన్నారు, మా టికెట్లు పాకిస్తాన్ కొలంబోకి బుక్ అయిపోయి మేము రెడీగా ఉన్నాం, పాకిస్తాన్ వస్తే ఆడతాం, అది మాత్రం పక్క ష్యూర్, మేము గ్రౌండ్కి వెళ్తాం. సో ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది మన ఇండియన్ టీంలో. ఎందుకున్నదంటే మీరు ఆ లైనప్ చూడండి, ఆ లైనప్ చూడంటే మరి రీసెంట్ టైంలో చూడండి, అభిషేక్ శర్మ, ఇషన్ కిషన్, తిలక్ వర్మ, సూర్య యాదవ్, శివం దుబే, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, ఈ లైనప్ ఏంటి, వీళ్ళందరూ మామూలు ఆసామాషి బ్యాట్స్మెన్ కాదు. వాళ్ళు కొట్టేరంటే ఒక బాల్ ఎగురుతుంది అంతే అన్ని చోట్ల. మొన్న బాంబేలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా, అద్భుతం షాట్ కొట్టారు ఇషాన్ కిషన్, 2 కాళ్ళు లేపి కొట్టాడు ఫైనల్ లెగ్లో. అంటే వీళ్ళు అంత ధైర్యంగా ఆడుతున్నారు. అంటే ఏంటి ఇంపార్టెంట్ ఇక్కడ, హ్యాండ్ స్పీడ్, దేనికన్నా స్పీడ్, అంటే అంత ట్రైనింగ్ చేస్తారు వాళ్ళు. ఆ స్పీడ్ ఉంటుంది, హ్యాండ్ స్పీడ్ అంటారు దానికి, హై అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్, అది ఎంత ఫాస్ట్గా ఉండాలి, ఆ విషయంలో మన ఇండియాకి ప్రాక్టీస్ చేసి ఐపీఎల్ చాలా ఇంపార్టెంట్ వచ్చింది. నేను మళ్ళీ ఎంఫసైజ్ చేస్తాను, ఏ కంట్రీలో ఐపీఎల్ అంటే టోర్నమెంట్కి ఎక్కర్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మన ఇండియన్ ప్లేయర్స్ ఫారిన్ ప్లేయర్స్తో ఆడతామో దాంట్లో మీకు ఎక్స్పోజర్ వస్తుంది. ఆ ఎక్స్పోజర్ ఎంత హెల్ప్ చేస్తుందంటే మీ ఎక్స్పీరియన్స్. వైభవ్ సూర్యవంశీ అది క్లాసిక్ ఎగ్జాంపుల్ చూడండి, ఆయన దాంట్లోంచి వచ్చారంటే ఎందుకు ఐపీఎల్ నుంచే, స్టేట్ ఐపీఎల్ లేకుంటే ఇంత ఆడేవాడు కాడు అక్కడ మన వరల్డ్ కప్లో. సో ఐపీఎల్ హెస్ బ్రాట్. ఇప్పుడు పాకిస్తాన్ ఆడతానంటే మనం ఇండియా రెడీగా ఉన్నాం, వాళ్ళు ఆడతారో లేదో మనకు తెలియదు, అది లాస్ట్ మినిట్ సస్పెన్స్గా ఉంటుంది. బట్ ఆడితే ఇండియా 70-30, బట్ ఆన్ ద డే అగైన్ వీ కెన్ నెవర్ ప్రెడిక్ట్ T20 గేమ్. బట్ బుక్లో చూస్తే అంటే రీసెంట్ ఫామ్ చూస్తే అంటే మన ఇండియా పాకిస్తాన్కి ప్రతి వరల్డ్ కప్లో గెలిచాం. అదొక సైకలాజికల్ ఫ్యాక్టర్ ఉంటుంది ఇండియా మీద. అండ్ పాకిస్తాన్కి ఎప్పుడో భయం ఉంటుంది, ఇండియాతో ఆడతామా అంటే ఓడిపోతే వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళ ఇంట్లో సొంత కంట్రీలో. అంటే రీసెంట్ రికార్డ్ చూసారంటే మన ఇండియా చేసిన రికార్డులు 33 మ్యాచ్లు గెలిచారు 42 నుంచి. ఇంకేం రికార్డ్ కాదు, ఏ కంట్రీకి అంత రికార్డ్ లేదు. ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆస్ట్రేలియా కొట్టారంటే అదే చాలండి. బట్ అగైన్ క్రికెట్ ఈజ్ ఎ ఫన్నీ గేమ్ అంటారు అందరూ, అన్ప్రెడిక్టబుల్ అంటారు. బికాస్ సమ్టైమ్స్ ఏంటంటే ఆ డ్యూ ఫ్యాక్టర్. మనం అందరూ అనుకుంటాం వీళ్ళు ఎందుకు ఓడిపోయారని. నేను ఒక్క వైజాగ్లో చూశాను మ్యాచ్, ఏంటంటే ఎందుకు ఇండియా ఓడిపోయిందంటే ఆ బాల్ ముట్టుకుతే మెత్తగా ఉండే పట్టుకోలేకపోయినాం గ్రిప్. అందుకే నేను అంటున్నాను, ఈ సబ్ కాంటినెంట్ ఈ టైంలో ఈ ఫేజ్లో మంచు ఎక్కువ పడుతుందండి. మంచు పడితే చాలా ఇబ్బంది అవుతుంది, అంటే ఆ బాల్ అంతా తడి ముద్దైపోతుంది, గ్రిప్ చేయడం కూడా కష్టం అవుతుంది. బట్ ఇండియా పాకిస్తాన్ అంటే ఇండియా డెఫినెట్లీ ఫేవరెట్ అండి. ఎస్ జగన్నాథ్ గారు, మరి ఇప్పటికే హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్కోర్కు వాంకడే స్టేడియం సిద్ధంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ పిచ్ పై టీమిండియా విశ్వరూపం చూపించబోతుంది అని అంటారా? మనకి ఇక్కడే ఇప్పుడు ప్రస్తుతం మనం వరల్డ్ కప్ హోస్ట్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పాకిస్తాన్తో ఆడతాం, నేను ఆడతాం, అది డిఫరెంట్ థింగ్. బట్ ఆడడం, హోస్టింగ్ ఈజ్ అ గ్రేట్ థింగ్. పాకిస్తాన్ ఆడపోతే వాళ్ళకే అన్ని రకాల లాస్ ఉంటాయి, టీవీ లాస్ ఉంటుంది, శ్రీలంక లాస్ ఉంటుంది, వాళ్ళ మీద ఫైన్ ఉంటుంది, ఎన్నో ఉంటాయి. సో వాళ్ళకి ముందే తెలుసు. నా ఒకటే గ్రీవెన్స్ అగేన్స్ట్ ది ఐసీసీ అంటే ఇండియా పాకిస్తాన్ ఎందుకు ఆల్మోస్ట్ ఎందుకు ఒకటే గ్రూప్లో పెడతారు ప్రతి మాట, బికాస్ రెవెన్యూ కోసం, టీవీ రెవెన్యూ. ఇంకే టోర్నమెంట్లో ఇలా ఉండదు. ఓన్లీ క్రికెట్లో ఇండియా పాకిస్తాన్ గ్రూప్లో ఆడతారు. బ్రెజిల్ అర్జెంటీనా ఎప్పుడు ఆడాడు ఒక గ్రూప్లో, వాళ్ళు క్వార్టర్ ఫైనల్స్లో ఆడతారు. సో ఈ విషయం చూసారంటే ఆ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. పైసలు ఎలా రావాలి. సో పాకిస్తాన్ అనుకుంటారు మన ఆడపోతే ఇండియా నష్టం పడిపోతుందని. కాదు, వాళ్ళ మీద ఫైన్లు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఆడలేదు అందరూ అంటారు ఎందుకు శ్రీలంక షిఫ్ట్ చేయలేదు. ఓకే, నెల కింద ముందు చెప్పి ఉంటే షిఫ్ట్ చేసిను, నువ్వు లాస్ట్ మినిట్లో నేను టోర్నమెంట్లో ఆడంటే అది కుదరదు. అన్ని టోర్నమెంట్ ఫిక్స్ అయిపోతాయి. ఇది లాజిస్టిక్స్ అంటారు.
ఏ వరల్డ్ కప్ అయినా చాలా ప్రిపరేషన్స్ ఉంటాయి మనకి. ఆ విషయంలో మీరు చూసారంటే ఇండియా ఈజ్ వెల్ గ్రౌండెడ్. ఒకటే అంటే ఐసీసీ షుడ్ లుక్ ఫార్వర్డ్, డ్రా ఆఫ్ లాట్స్ సరిగ్గా చేయండి. ఎందుకు ఇండియా పాకిస్తాన్ ప్రతి ఒక్క గ్రూప్లో పెడతారు? జస్ట్ బికాస్ ఆఫ్ టీవీ రైట్స్, టీవీ కామన్. అది బంద్ చేసేయాలి ఇంకా. బికాస్ ప్రతి వరల్డ్ కప్కి మనకు వస్తుంది ఇండియా పాకిస్తాన్ ప్రాబ్లం. సో లెట్ అస్ నాట్ థింక్ ఆఫ్ రెవెన్యూ, లెట్ అస్ థింక్ ఆఫ్ ది వరల్డ్ కప్. ఆ వరల్డ్ కప్ ఆ రెవెన్యూ కోసం మనం అన్ని రకాలు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి. అందుకే ఏంటంటే బెస్ట్ ఫుట్బాల్ కానీ హాకీ కానీ ఇలా డ్రా ఆఫ్ లాట్స్ చేయండి. డ్రా ఆఫ్ ఇస్తే క్రికెట్లో ఎందుకు ఇండియా పాకిస్తాన్ ఒక గ్రూప్లో ఉంటుంది? ఎందుకు వాళ్ళకి భయం? పాకిస్తాన్ నెక్స్ట్ క్వాలిఫై అవుతుందో డౌట్ వాళ్ళకి. ఇండియా పాకిస్తాన్ అయితే వాళ్ళకి మ్యాక్సిమం రెవెన్యూ అక్కడి నుంచే వస్తుంది. సో ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అండి. సో వరల్డ్ కప్ దట్ రౌండ్ అలా చూసారంటే ఇండియా ఈస్ కంట్రోలింగ్ ది వరల్డ్ ఆఫ్ క్రికెట్. అది వాస్తవం. దర్ ఇస్ నథింగ్ నో రాంగ్ ఇన్ దట్ బికాజ్ వి హావ్ లాట్ ఆఫ్ మనీ. జగన్నాథ్ గారు, మరి ఈ ఏడాది ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడడానికి ఎందుకు దూరంగా ఉంటుంది అని అంటారు? అసలు దేనికి ఆ పాకిస్తాన్ ఈసారి ఇండియాతో మ్యాచ్ ఆడమంటూ ఇప్పటికే ప్రకటించింది? దీనికి కారణం ఏంటంటారు? వేణుగారు తెలుసు మీకు? మిమ్మల్ని జగన్నాథ్ గారు ఏంటండి మరి ఈసారి ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడదు అంటూ కూడా ఇప్పటికే పాకిస్తాన్ ప్రకటించింది. మరి దీనికి గల కారణం ఏంటంటే ఎందుకు ఆ ఇండియాతో మ్యాచ్ ఆడడానికి పాకిస్తాన్ నిరాకరించిందని అంటారు? వాళ్ళు ఏదో వాళ్ళకు పెద్ద రూలింగ్, మీరు బంగ్లాదేశ్కి తీసారు కాబట్టి మేము కూడా ఆడాం ఇన్ సపోర్ట్ ఆఫ్ బంగ్లాదేశ్. అది అదో మేము బికాస్ మనకి లెట్ అస్ బి ఆనెస్ట్, క్రికెట్ అండ్ పాలిటిక్స్ కాన్ బి సెపరేటెడ్ ఇన్ మన స్పోర్ట్లో. సో పాకిస్తాన్ ఏంటంటారంటే బంగ్లాదేశ్కి లాస్ట్ మినిట్కి వాళ్ళకి వాళ్ళు విత్డ్రా చేశారు కాబట్టి మేము కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తాం, అందుకే ఆడుకున్నాం. ఫస్ట్ ఏం చేశారు, మేము వరల్డ్ కప్తో విత్డ్రా చేస్తాం అన్నారు. ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో వరల్డ్ కప్ విత్డ్రా చేసినా దెర్ బి లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. వాళ్ళకి టూర్స్ ఉండవు, వాళ్ళు పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్లో ప్లేయర్స్ రారు, వాళ్ళు చూసారు అన్నీ ఉన్నాయి. సో ఆఖరికి ఏంటంటే మేము ఆడతాం దాంతో అన్నారు, మా గవర్నమెంట్ చెప్తే కానీ మేము ఆడాం. సో అది కూడా ఒక లిటిగేషన్. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది ఆడదని వీళ్ళు ఆడుకున్నారు. మనకి ఇంకా తెలీదు ఈ పాకిస్తాన్ చాలా డేంజరస్. లాస్ట్ మినిట్లో చెప్తాను మేము ఆడతామని. సో ఇండియా మనం ప్రిపేర్గా ఉండాలి. బికాస్ పాకిస్తాన్ ఏంటి, వాళ్ళు అంటున్నారు వీఆర్ సపోర్టింగ్ బంగ్లాదేశ్, అందుకే మేము విత్డ్రా అయిపోయినాం. నాట్ ప్లేయింగ్ అగేన్స్ట్ ఇండియా బట్ విల్ ప్లే ఇన్ వరల్డ్ కప్ అన్నమాట. సో ఇవన్నీ అంటే ట్రిక్కీ క్వశ్చన్స్ అండి. అంటే తక్కిన గేమ్ ఎక్కడే లేదు, ఈ గేమ్లో ఉన్నదంతా ఇవన్నీ. బికాస్ ఇండియా ఈజ్ రూలింగ్ ఐసీసీ. వాళ్ళకి తెలుసు పైసలంతా వస్తే ఐసీసీకి ఇండియా నుంచి వస్తుంది, ఇంకెక్కడ రాదు. ఇండియా లేకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ కూలిపోతుంది. బికాజ్ ఇక్కడే మ్యాక్సిమం రెవెన్యూ. ఆస్ట్రేలియాకి తెలుసు అదే, లేకపోతే ఇంగ్లాండ్కి అదే ముందు తెలుసు, లేకపోతే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఎందుకు ఇచ్చేస్తారు? ఎస్ వేణుగారు చెప్పండి. మరి ఈసారి ఇండియా టాస్ గెలిచి ఒకవేళ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చేస్తే ఎంత స్కోర్ చేసే అవకాశం ఉందంటారు? జనరల్గా T20 టోర్నమెంట్స్లో పిచ్చెస్ చాలా బాగుంటున్నాయండి. 240, 230, 240 యూజువల్ స్కోర్ అయిపోయింది. సో ఏంటంటే అబౌట్ 240, 250 పిచ్ మీద డిపెండ్ అవుతుంది. బట్ ఇట్ కాంట్ బి, అంటే 200 కంటే తక్కువ స్కోర్స్ అయితే అవ్వట్లేదు. చాలా చూస్తున్నాం అది. సో 230, 240 వరకు స్కోర్ మన టీం చేస్తుందని అనుకుంటున్నాను. పిచ్ అస్సలు బాగుండకపోతే అలా అవ్వట్లేదు. మంచి పిచ్చెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అక్రాస్ ద టోర్నమెంట్. సో ఏంటంటే మంచి పిచ్ దొరుకుతుంది. బట్ 230, 240 అనేది మన టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే స్కోర్ చేస్తుంది. యుఎస్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక మే నాట్ బి ఏబుల్ టు పుట్ అప్ దట్ మచ్. ఒక 200, 180 to 200 చేస్తారు. మన వాళ్ళు అబౌట్ 18th over, 19th ఓవర్లో మ్యాచ్ గెలుస్తారని నా ఆశ. ఎస్ వేణు గారు, మరి ఇప్పటికే వాంఖేడే స్టేడియం అంటేనే పరుగుల ప్రవాహం. మరి ఈ రోజు పిచ్ ఎవరికి అనుకూలిస్తుంది అని అంటారు? పిచ్ ఎవరికి అనుకూలిస్తుంది? ఆబ్వియస్లీ హోమ్ టీమ్ స్ట్రెంగ్స్ కి మ్యాచ్ గా చెయ్యాలి. బట్ ఫేవరెస్ట్ టీమ్ ఇండియన్ ఐసీసీ వికెట్ వాళ్ళే ఉంటారు. సో బట్ ఏంటంటే ఆబ్వియస్లీ పిచెస్ ఆర్ మేడ్ ఫర్ బ్యాటింగ్. బౌలింగ్ కి సూట్ అయ్యే పిచెస్ చేయరు, ఎందుకంటే మ్యాచెస్ తప్పనే అయిపోతాయి. చాలాసార్లు ఈ క్వశ్చన్ వస్తుంది, ఎందుకు బ్యాట్స్మెన్కి ఎందుకు ఫేవర్ చేయాలి? బ్యాట్స్మెన్ రన్స్ చేయకపోతే బౌలర్స్ డామినేట్ చేస్తే ద గేమ్ డజంట్ లుక్ వెరీ గుడ్. అందుకనే పిచెస్ ఆర్ మేడ్ టు సూట్ బ్యాటర్స్. బట్ ఏంటంటే ఈ ఇండియన్ టీమ్ కాంపోజిషన్ చూడండి,
ఎలాంటి పిచ్ ఉన్నా, పిచ్ ఫేవరబుల్ ఉన్నా లేకపోయినా, రన్ ఫీల్డ్ పిచ్ ఉన్నా, ఎలాంటి పిచ్ ఉన్నా, స్పిన్ కావాల్సి వచ్చినా, పేసర్స్ కావాల్సి వచ్చినా, యూనో పేస్ తీసేసి టేకింగ్ ద పేస్ ఆఫ్ ద బాల్ అలాంటి బౌలింగ్ చేయాల్సి వచ్చినా, ఏ విధంగా చేసినా ద టీమ్ ఇస్ సో వెల్ ప్రిపేర్డ్. బట్ సో ఏంటంటే ది పిచ్ ఫేవర్ అయితే మనం ఎక్కువ మార్జిన్తో గెలుస్తాం, పిచ్ ఫేవర్ కాకపోతే తక్కువ మార్జిన్తో గెలుస్తాం, గెలవటం అయితే ఖాయం. ఎస్ వేణు గారు, మరి ఇప్పటికే కోహ్లీకి అత్యంత పరుగులు ఉన్నప్పటికీ కూడా ఏదైతే యువ సంచలనం అభిషేక్ శర్మకి ఇక్కడ ఆడిన ఏకైక మ్యాచ్లో 135 చేసిన పరుగులు చేసిన ఘనత ఉంది. మరి ఈ మ్యాచ్లో ఎలా ఉండబోతుందంటారు? అభిషేక్ శర్మ ఫ్లేవర్ ఆఫ్ ద టౌన్. అంటే ఒక చిన్న ఆశ ఉంది నాకు. ఐ యాక్చువల్లీ వాంట్ టు సీ హిమ్ అండ్ సూర్యవంశీ బ్యాట్ టుగెదర్. ఆ బౌలర్స్ పాపం వాళ్ళకి ఇఫ్ దే హ్యావ్ అ బ్యాడ్ డే దెన్ ఇట్ బి అ ప్రాబ్లం. బట్ ఏంటంటే అభిషేక్ శర్మ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్, మైండ్ క్లారిటీతో ఆడుతున్నాడు. వన్ ఆఫ్ ది ఇప్పుడు సక్సెస్, ఒక టీంకి సక్సెస్ దొరకడానికి కారణం ఏంటి? కోచెస్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు, రైట్? వాడు చెప్పినట్టు నేను చెప్పినట్టు ఆడాలి, ఇదిగో ఈ విధంగానే ఆడాలి అనకుండా ఫ్రీడమ్ ఇచ్చి, నీకు తెలుసు వికెట్ ఇవ్వకుండా నువ్వు ఎక్కువ కాలం ఉండు అని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. కానీ ఇంటర్ఫియరెన్స్ లేకపోవడం వల్ల, ఫ్రీడమ్ ఇవ్వకపోవడం, యాడ్స్ కూడా అలాగే వస్తున్నాయి చూడండి. నవజోత్ సిద్ధు, గవస్కర్ మాట్లాడిన తర్వాత యాడ్స్ ఎలా వస్తున్నాయి చూడండి. దట్ ఈస్ ది మెసేజ్ ఫర్ ద టీమ్. అండ్ అభిషేక్ శర్మ, వాట్ ఆర్ ప్లెజర్ టు వాచ్. అండ్ హీఈస్ సచ్ అ ట్రీట్ టు వాచ్. పాకిస్తానీస్ మాట్లాడుతున్నారు అభిషేక్ శర్మ గురించి. ఏంటంటే కాదండి, వాళ్ళ అదృష్టం అండి. ఇఫ్ దే డోంట్ వాంట్ టు ప్లే ఇండియా, ఏదో సావిత్రి గారు ఉంటే నేను సినిమాలో యాక్ట్ చేయను, ఎస్విఆర్ గారు ఉంటే నీ సినిమాలో యాక్ట్ చేయను, సూర్యకాంతం గారు ఉంటే నీ సినిమాలో యాక్ట్ చేయను అన్నట్టు ఉంటుంది. వాళ్ళతో యాక్ట్ చేయడానికి అదృష్టం కావాలి, ఈ టీంతో ఆడటానికి అదృష్టం కావాలి. సార్ చెప్పినట్టు అందరికీ తెలిసింది. నాకు 2 విషయాలు అనిపిస్తాయండి. ఇండియన్ టీంతో ఓడిపోతుందన్న భయం అయితే పాకిస్తాన్కి ఉంది, అండ్ దే నో మోస్ట్ ఆఫ్ ద టైం ఓడిపోతున్నారు కాబట్టి. రెండోది ఏంటంటే ఐ థింక్ ది స్ట్రాటజీ ఈస్, ఇది లాస్ట్ మూమెంట్లో సరే మేము వాడతామంటే ఇండియన్ టీమ్ ప్రిపేర్డ్ విల్ నాట్ బి యాజ్ వెల్ ప్రిపేర్డ్ యాజ్ సపోజ్ ఇప్పుడు కన్ఫర్మ్ చేశారనుకోండి, ఇంకో వారం రోజులు టైం ఉంది కాబట్టి ప్రిపరేషన్ చేయొచ్చు. సో వాళ్ళు ఏంటంటే 13th సరే మేము ఆడతామంటారు. దే ఆర్ బెటర్ ప్రిపేర్డ్ దెన్ అజ్ అన్నది. పాకిస్తాన్ టీంని మనం నమ్మలేం, బట్ వాళ్ళు ఎంత చేసినా వాళ్ళు ఓడిపోవడం ఖాయం. దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. సో అది అభిషేక్ శర్మ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. అండ్ అభిషేక్ శర్మ, ఇషాంత్ కిషన్, హీ ఈస్ ద టాక్ ఆఫ్ ద టౌన్. లుక్ అట్ ద కైండ్ ఆఫ్ ఆ షార్ట్స్ ఏంటండి. ఎస్ వేణు గారు, మరి ఇప్పటికే ఏదైతే సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా ఈసారి మ్యాచ్ ఆడబోతోంది. మరి ఈసారి 2 అరుదైన రికార్డులపై కన్నేసింది. మరి ఇప్పటి వరకు ఏ T20 కప్ చరిత్రలో కూడా ఆతిథ్య దేశం గెలిచిన దాఖలాలు లేవు. మరి ఈసారి మ్యాచ్ ఎలా ఉండబోతుందంటారు? సో రోహిత్ శర్మ చెప్పేశాడు కదండి, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఎంత చక్కగా తయారు చేస్తున్నారు చూడండి. దట్ ఈస్ వై దిస్ కంట్రీ ఈజ్ పాపులర్. మన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూడండి, ఎవరిని కించపరచకుండా చక్కగా ఈవెన్ ది అడ్వర్టైజ్మెంట్ రోహిత్ శర్మ చెప్తున్నాడు, టీం అంతా చెప్తోంది. ఈ కొత్త రికార్డ్స్ రచిస్తారు. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం అండి, మీరు స్పోర్ట్లో చూడండి, ఇండియన్ టీం అక్రాస్ స్పోర్ట్ వేరే స్పోర్ట్తో కూడా కంపేర్ చేస్తే కంటిన్యూస్గా ఇండియన్స్ గెలుస్తారు, లేకపోతే కంటిన్యూస్గా ఇండియన్స్ ఓడిపోతారు. ఈ మధ్యన కంటిన్యూస్గా ఇండియన్స్ గెలుస్తున్నారు కాబట్టి ఈ వరల్డ్ కప్ కూడా మనదే అని అనుకోవాలి మనం. 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ జగన్నాథ్ గారు, ఎస్, మరి ముంబై లోని వాంకేట్ స్టేడియం వేదికగా ఈరోజు టీమిండియా మ్యాచ్ జరగబోతోంది. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే ముంబై ఫస్ట్ మ్యాచ్లో జరిగే టాస్లో ఒకవేళ ఇండియా టాస్ గెలిస్తే మటుకు బ్యాటింగ్ చేస్తే బాగుంటుందా, బౌలింగ్ చేస్తే బాగుంటుందా, ఏది ఎక్కువ ఈ టీమిండియాకు అనుకూలించే అవకాశం ఉందంటారు? మన ఏ మ్యాచ్ ఇండియాలో ఫస్ట్ మన క్యాప్టెన్ వెళ్ళి కోచ్ వెళ్ళి ఆ క్రికెటర్ అడుగుతారు. ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఎలాగ ఉన్నదని. సపోజ్ మన ఇండియా టాస్ గెలిచిందంటే వాళ్ళు డెఫినెట్లీ ఫీల్డింగ్ చేస్తారు. అంటే ఎందుకు ఫీల్డింగ్ చేస్తారంటే ఆ టైం వాళ్ళకి బౌలర్స్కి మంచి గ్రిప్ ఉంటుంది, పట్టుకొని వస్తారు. సెకండ్ హాఫ్ వస్తే గ్రిప్ తగ్గిపోతుంది, కొంచెం కష్టం అవుతుంది. ఇన్ కేస్ ఇండియా టాస్ ఓడిపోతే వాళ్ళు మనకి ఇండియా బ్యాటింగ్ ఇస్తే మనం ఓ పెద్ద స్కోర్ కొట్టాలి, విచ్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దాట్. సపోజ్ టాస్ గెలిచిందంటే 3 ఇండియా ఫీల్డింగ్ తీసుకుంటుంది. అంటే సెకండ్ ఫీల్డింగ్ ఎవరితో సెకండ్ బౌలింగ్ చేస్తే వాళ్ళకి కష్టం అవుతుంది. చాలా బాంబే సీ పక్కనే ఉంది. సో ఆ బ్రీజ్ డ్యూ బోల్డ్ ఫ్యాక్టర్ ఉన్నది. బాల్ కూడా ముందు స్వింగ్ అవుతుంది.
చాలా స్వింగ్ అవుతుంది. అంటే ఆ బ్రీజ్ తెస్తుంది అక్రాస్ ది స్టేడియం. దాని నుంచి ఏంటి కొంచెం బ్యాట్స్మెన్ కూడా ప్రాబ్లం ఉంటుంది. బాల్ డ్యూ వల్ల ఎప్పుడైతే ఫీల్డింగ్ డ్రైగా కూడా ఉంటే ప్రాబ్లం బాల్ చాలా అవుతుంది స్వింగ్ సార్. అవుతుంది. కొంచెం సార్ మెత్తగా డ్యూ ఉంటే వల్ల మనకు ఫీల్డింగ్ కష్టం అయిపోతుంది. డ్యూ వల్ల ఫీల్డింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది. దట్స్ ప్రాబ్లమ్ అనదర్ వస్తుంది. అన్నీ యాంగిల్. ఉన్నాయి. సో క్యాచెస్ పట్టుకోవడం ఫీల్డింగ్ అంటే కష్టం ఏంటి, అవుతుంది. మనకి కొంచెం కష్టం ఉంటుంది ఫీల్డింగ్. ఆ డ్యూ పట్టుకుంటే మనం అందరూ అనుకుంటాం స్లిప్ అవుతాం, స్కిడ్ అవుతాం, అంటే అది కష్టం. బట్ డ్యూ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. బట్ ఇండియా గెలిస్తే ఐ థింక్ దట్ డెఫినెట్లీ గోల్ ఫర్ ఫీల్డింగ్ ఫస్ట్. అంటే ఫీల్డింగ్ చేస్తే సెకండ్ వాళ్ళు మనకి ఇండియాకి ఈజీ అయిపోతుంది. వాళ్ళు బాల్ పట్టుకోలేరు వాళ్ళు కొంచెం. అంటే అది పెద్ద డ్యూ ఫ్యాక్టర్. ఈ మంత్ మార్చ్లో ఇండియాలో చాలా కష్టం. అది విల్ ప్లే బిగ్ ఫ్యాక్టర్ ఇన్ ఎవ్రీ వన్స్ మ్యాచ్. జగన్నాథ్ గారు, మరి ఇప్పటికే ఇటు డిఫెండింగ్ ఛాంపియన్గా T20లో టీమిండియా బరిలోకి దిగుతోంది. మరి ఈ నేపథ్యంలో తన తొలి మ్యాచ్లో అమెరికాను ఢీ కొట్టేందుకు కూడా సర్వం సిద్ధం చేసుకుంటోంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగింది, ఆడేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఇప్పుడు మరి అందరినీ ఒకే ఒక్క ప్రశ్న తొలి చేస్తోంది. అదేంటంటే ఓపెనింగ్లో అభిషేక్ శర్మకు తోడుగా ఎవరు వస్తారన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో నో కంట్రీ హెస్ వన్ బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్. అది రోహిత్ శర్మ యాడ్లు కూడా పెడుతున్నారు. బట్ ఇండియా క్యాన్ మేక్ హిస్టరీ. మీరు టీం చూసారంటే ఆ టీం ఏదోతో గెలిచిందో వెస్టిండీస్లో, ఈ టీం కూడా ఇంకా చాలా మంచి టీం. అంటే మంచి హిట్టర్స్ ఉన్నారు. ఆ టీం కన్నా ఈ టీంలో ఇలాంటి హిట్టర్స్ ఇంకెక్కడ లేరు. బిగ్ హిట్టింగ్ స్కిల్స్ అంటారు, అదొక స్కిల్ సెట్. ప్రతి టీంలో ఉండదు ఇలాంటి స్కిల్ సెట్. సో మీరు చేస్తే ఇప్పుడు గిల్కి ఎందుకు ఆడిపించలేదు? శుభ్మన్ గిల్కి డ్రాప్ చేసింది ఒకటే రీజన్, ఆయన వీళ్ళలాగా ఆడలేరు. ఆయన టెక్నికల్లీ వెరీ సౌండ్, బట్ ఆయనకి బిగ్ హిట్టింగ్ స్కిల్స్ లేవు. అంటే పెద్ద పెద్ద షాట్ కొట్టడం ఆయనకి రాదు. సో ఇషాన్ కిషన్ సంజు శాంసన్కి ట్రై చేశారు. అన్ఫార్చునేట్లీ సంజు శాంసన్ ఏంటి ఆ మైండ్ సెట్లో లేరో, కొత్త లోస్ కూడా అయిపోయారో, హీ ఫెయిల్డ్. సో న్యాచురలీ ఈ మ్యాచ్లో స్టార్టింగ్ నుంచి ఇషాన్ కిషన్కి ఆడిపిస్తారు. బికాస్ ఇషాన్ కిషన్ 3 మ్యాచ్లు ఆడాడు, ఒక సెంచరీ కొట్టాడు, అన్నీ చేశాడు. ఇంకా ఇవన్నీ కొట్టిన తర్వాత ఇంకా ఇట్ ఈస్ సంథింగ్. మీరు ఒక డ్రీమ్ చూడండి, ఇషాన్ కిషన్ ఇటు 6 కొట్టారు, అటు అభిషేక్ శర్మ 6 కొట్టారు. 5 ఓవర్లో చూస్తే 85 ఉంటాయి. విచ్ టీమ్ హ్యాస్ దిస్ స్ట్రైక్ రేట్? ఏ టీమ్ లేదు. నేను సూర్యవంశీ స్ట్రైక్ రేట్ చూస్తే 200. 24 అవర్స్కి మేము అప్పుడే ఎక్కడున్నాం, అప్పుడప్పుడే ఆ ప్రొజెక్షన్ స్కోర్ 600 500 దాకా వెళ్ళిపోయింది. అంటే ఆ ఇండియన్ రేంజ్ చూడండి. ఇప్పటి మన ఇండియాలో వైట్ బాల్ క్రికెట్ వీఆర్ అబ్సల్యూట్ మాస్టర్స్ అయిపోయినాం. రెడ్ బాల్ కాదు, రెడ్ బాల్లో మనం ఓడిపోతున్నాం. వీ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. రెడ్ బాల్ స్కిల్ సెట్ వేరు, వైట్ బాల్ స్కిల్ సెట్. మన ఏంటి ఒక పెద్ద ఒపీనియన్ ఉంటుంది, వైట్ బాల్ గెలిస్తే ఎందుకు రెడ్ బాల్ గెలవకుండా అని. మనకి క్లియర్గా లైన్ ఉన్నది, పారామీటర్ లైన్ ఉన్నది. ఏంటంటే రెడ్ బాల్ స్కిల్ సెట్ టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ టెక్నిక్ కావాలి, బౌలర్స్కి కావాలి డిఫరెంట్ టెక్నిక్, బ్యాట్స్మెన్కి డిఫరెంట్ టెక్నిక్ కావాలి. అండ్ రెడ్ బాల్ ఏంటంటే బేసికలీ యూ హావ్ టు స్టే ఆన్ ది వికెట్, ఆ వికెట్లో ఉండాలి. T20లో మీకు ఒక్క బాల్ వేస్ట్ చేస్తే చాలా లాస్ అయిపోతుంది. అందుకే గిల్ తీసుకున్నారు టీంలో. బికాస్ గిల్ 25 అవుట్ ఆఫ్ 30 బాల్స్ అంటారు. ఇప్పుడు కుదరదు. మన ఇండియా టీంలో ఏంటి, ఇషాన్ కిషన్ కానీ మన అభిషేక్ శర్మ 3 ఓవర్స్ ఇస్తుంటారు. అదేంటి అతను ప్రతి వాడికి అదే భయం. ఇప్పుడు 3-5 ఓవర్స్లో వీళ్ళు ఎంత తెస్తున్నారు? పవర్ ప్లేలో 6 ఓవర్స్. ఆ 6 ఓవర్స్లో మన ఇండియా 90, 70, 80, 100, 110 కూడా కొట్టచ్చు. మనకి అంత పవర్ ఉన్నది. సో ఆబ్వియస్లీ ఇషాన్ కిషన్ వచ్చాడు, అభిషేక్ శర్మ వస్తుంది. ఏంటంటే మన అంటే దివాళీ ధమాకా, ఆ ధమాకా స్టార్ట్ అవుతుంది T20 ఇండియా ఆడితే. వేణు గారు, మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్లో ఏదైతే టీమిండియా వర్సెస్ అమెరికా మధ్య జరిగే మ్యాచ్లో బ్యాటింగ్కు సంబంధించి కావచ్చు, బౌలింగ్ కావచ్చు, ఎలా ఉండబోతుంది, ఎవరికి పిచ్ అనుకూలిస్తుంది, అసలు ఈరోజు ఆట ఎలా ఉండబోతుంది అంటారు? అంటే డిపెండింగ్ ఆన్ ద టాస్, మన టీంకి వచ్చిన ఒక్క పెద్ద కంప్లైంట్ టాస్ గెలవటం రావట్లేదు, వాళ్ళు ప్రాక్టీస్ చేయట్లేదు. ఈ విషయం నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. జోక్స్ అపార్ట్ అండి, ఇఫ్ ది ఇండియన్ టీమ్ బ్యాట్స్ ఫస్ట్, ఇప్పుడు సార్ చెప్పింది ఇంకో మాట అంటే, డ్యూ ఉంటే కనుక ద బాల్ స్కిడ్స్ ఆన్ ద సర్ఫేస్. ఫాస్ట్ బౌలర్స్కి కొద్దిగా అసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, బికాస్ ద బాల్ కమ్స్ ఆన్ వెరీ క్విక్లీ. పిచ్ బాగుంటే కనుక ద బాల్ కమ్స్ ఆన్ టు ద బ్యాట్ బెటర్. సో ఏంటంటే డిపెండింగ్ ఆన్ ద కైండ్ ఆఫ్ పిచ్, సో మీరు యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ వెరీ బిగ్, అంటే హోమ్ టర్ఫ్ కాబట్టి సూర్యకుమార్ యాదవ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ హై స్కోర్ ఫ్రమ్ హిమ్.
Ishant Kishan is in great form. So quick, maybe 40-50 from each of those openers. ఇంకా దాని తర్వాత మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళ ఇది చూపిస్తారు. ఒక చిన్న విషయం అండి, ఒకటే ఐఎమ్ వరీడ్ అబౌట్ వన్ థింగ్. సంజు శాంసన్ ఈజ్ అ మచ్ బెటర్ కీపర్ దెన్ ఇషాంత్ కిషన్. మీరు ఇషాంత్ కిషన్ని తీసుకోవటం వల్ల రిస్క్ ఏం తీసుకుంటున్నారు? హీ మైట్ స్కోర్ యూ సపోజ్ 70-80 చేశాడు అనుకోండి, ఒక క్యాచ్ డ్రాప్ చేసి ఒక స్టంపింగ్ వదిలేస్తే ఇట్ కెన్ కాస్ట్ అస్ ద మ్యాచ్ ఆర్ ఇట్ కెన్ పుట్ అస్ ఇన్ అ లాట్ ఆఫ్ ట్రబుల్. ఇప్పుడు ఈ T20 వరల్డ్ కప్స్లో గెలవడం ఒకటే కాదండి, ఓడిపోయినాను నెట్ రన్ రేట్ అన్నది కంట్రోల్లో పెట్టుకోవాలి. దర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు బి కన్సిడర్డ్. సో ఇట్ ఈస్ అ వెరీ రిస్కీ డెసిషన్ హ్యావింగ్ ఇషాంత్ కిషన్ యాజ్ అ బ్యాటర్ కీపర్. అదొకటే భయపడుతున్నాను. సంజు శాంసన్ హెస్ టేకెన్ ఫ్యాంటాస్టిక్ క్యాచెస్ ఆఫ్ లేట్. అండ్ నా ఫీలింగ్ ఏంటంటే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ క్లియర్ రోల్. సంజు శాంసన్ ఓపెనింగ్ అంటున్నారు, మళ్ళీ దాని తర్వాత 5 బ్యాటర్స్ అవుట్ అయిపోయిన తర్వాత తీసుకొస్తున్నారు. దట్స్ నాట్ ద వే టు డీల్ విత్ ప్లేయర్ ఆఫ్ హిస్ క్యాలిబర్. బట్ ఐ థింక్ సంజు శాంసన్ షుడ్ బి ది మెయిన్ కీపర్. లగ్జరీ ఉంది ఇంతమందికి ఉన్నప్పుడు. ఇఫ్ 4 కాంట్ స్కోర్ రన్స్, హౌ విల్ 6 స్కోర్ రన్స్? దట్ నా ఆర్గ్యుమెంట్ అది. సో ఏంటంటే ఇషాంత్ కిషన్ టీంలో ఉన్నాను, ఐ ఫీల్ సంజు శాంసన్ మస్ట్ బి దేర్ యాజ్ ద కీపర్, లేకపోతే చాలా పెద్ద రిస్క్ అది. సంజు శాంసన్, నా ఫీలింగ్ ఏంటంటే ఇంతమంది ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, సంజు శాంసన్ విల్ ప్లే 2 key innings in this World Cup if he is played అన్నది నా ఫీలింగ్. అయితే ఇప్పటికే ఆ సంజు శాంసన్కు వికెట్ కీపర్గా అవకాశం దక్కుతుందా లేదనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. మరి ఈ నేపథ్యంలో తుది జట్టులో ఎలాగైనా ఆ సంజు శాంసన్కు అవకాశం దక్కాలని కూడా చాలామంది అనుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు ఆ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అంటూ కూడా కొన్ని వినిపిస్తున్నాయి. మరి ఏమంటారు? న్యాయంగా ఆయనకు అవకాశాలు దొరికాయి. హిస్ బ్యాటింగ్ ఇస్ నాట్ క్లిక్డ్, గ్యాప్ చాలా వచ్చింది కాబట్టి. కానీ సంజు శాంసన్ ఎలాంటి ప్లేయర్ అంటే, ఐఎమ్ ఇన్ క్లోజ్ టచ్ విత్ ఆ టీమ్ లో ఇంక్లూడింగ్ ది కెప్టెన్. నాకు మంచి ఫ్రెండ్ సచిన్ బేబీ, వీళ్ళతో చాలా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి నాకు. సో ఐ ఫీల్ ఏంటంటే సంజు శాంసన్ కొద్దిగా స్లో స్టార్టర్. టోర్నమెంట్లో ఒక 3-4 మ్యాచ్ల తర్వాత హీ గెట్స్ ఇన్ టు రిథమ్. దట్స్ ది వే హీ ఈస్. మనం రెస్పెక్ట్ చేయాలి. ఏమండి, హీఈస్ యాజ్ గుడ్ అ టాలెంట్ యాజ్ రోహిత్ శర్మ. సంజు శాంసన్ న్యాయంగా ఒక 4 years కన్సిస్టెంట్గా ఆడుంటే కనుక ఇట్ బీ వన్ ఆఫ్ ద టాప్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్ టుడే. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఈ మస్ట్ ఆల్సో బీ ఇన్ ద టెస్ట్ టీమ్ బికాస్ ఈస్ టెక్నికలీ సౌండ్. హీ ప్లేస్ త్రూ ద లైన్ ఆఫ్ ద బాల్ బౌన్స్ మీద ఆడతాడు. హీ హ్యాస్ దోస్ ఎబిలిటీస్ టు ప్లే ది బాల్ దట్ బౌన్సెస్ ఆన్ యూ. సంజు శాంసన్ హ్యాస్ నాట్ బీన్ ట్రీటెడ్ యాజ్ ఫెయిర్లీ యాజ్. కొద్దిగా పేషెంట్గా ఉండాలి కొందరితో. ఐఎమ్ నాట్ పాలిటిక్స్ ఉండకూడదు. సంజు శాంసన్ ఇప్పుడు ఇషాంత్ కిషన్ కూడా ఈ వాజ్ నాట్ దే, ఈ వాజ్ దేర్ ఇన్ ద కోల్డ్ ఫర్ ఒక 2 ఏళ్ల వరకు. ఇషాంత్ కిషన్ ఎక్కడా లేడు. ఎందుకు హీ వాజ్ అవుట్ ఆఫ్ ద టీమ్? మళ్ళీ సడన్గా ఎందుకు వచ్చాడు? ఉంటాడా లేదా? ఇప్పుడు మళ్ళీ సర్ఫరాజ్ క్వశ్చన్ వచ్చేస్తుంది. చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఆశ్చర్యం చూడండి, కేఎల్ రాహుల్ మాట్లాడట్లేదు ఎవరు. ద బెస్ట్ బ్యాటర్ ఇన్ ద వరల్డ్ డస్ నాట్ ఫైండ్ అ ప్లేస్ ఇన్ దిస్ ఇండియన్ టీమ్. మీకు ఈ టీం గురించి ఇంకేదైనా ఎగ్జాంపుల్ కావాలంటే దీనికంటే బెటర్ ఎగ్జాంపుల్ లేదు మీకు. సో ఈ పిచ్చెస్ బ్యాటింగ్కి ఫేవర్ చేస్తాయి. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ద బీస్ట్. ఈ T20 గేమే అలా ఉంటుంది. ఎక్కువ మంది వస్తారు 6s చూడటానికి, 4s చూడటానికి. సో ఏంటంటే ది టీమ్ దట్ పిచ్ దట్ సూట్స్ బ్యాటింగ్. ఇండియా మేకింగ్ అట్లీస్ట్ 230 and then winning by a margin of 20 runs. Suppose India bats second also, I think మనం about 18 overs maximum 19 overs లో గెలుస్తాం. జగన్నాథ్ గారు, మరి ఇప్పటికే ఇటు సంజు శాంసన్ ఇషాన్ కిషన్ కంటే చాలా తక్కువ ఆ ఛాన్సెస్ని యూటిలైజ్ చేసుకున్నాడు. ఇషాన్ కిషన్ అయితే వచ్చిన అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకున్నాడు, చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు అంటూ కూడా చెప్తున్నారు. మరి ఇప్పటికే ఇటు మాజీ క్రికెటర్స్ అందరూ కూడా ఇషాన్ కిషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. మరి సంజు శాంసన్ బాగా ఆడినప్పటికీ కూడా అతనికి ఎందుకు ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయి, ఎందుకంటారు? మీరు 2 factors చూడండి. ఒకటి, ఇషాన్ కిషన్ టీంలో లేడు 2 ఏళ్ళ నుంచి. ఆయనకి బీసీసీఐతో గొడవ అయింది. ఆయన చెప్పాడు నువ్వు బీసీసీఐ లోకల్ టోర్నమెంట్స్ ఆడి రా. సో హీ డిడ్ంట్ డూ దట్. బట్ ఆయన రియలైజ్ చేసాడు, నేను అక్కడ ఆడకపోతే నేను ఇండియన్ టీంలో రాలేను. అండ్ ఆ ముస్తక్ అలీ T20లో ఆడాడు, గెలిపించాడు, సెంచరీస్ కొట్టాడు, కెప్టెన్సీ చేశాడు. వాడు త్రూ షియర్ రన్స్లో వచ్చినా కూడా. బట్ సెలెక్టర్స్ ఏం చేశారంటే, నువ్వు వచ్చేవి బాబు, యూ విల్ బి ద సెకండ్ వికెట్ కీపర్. సంజు శాంసన్ ఈజ్ అవర్ నంబర్ 1 వికెట్ కీపర్.
అండ్ వేణుగారు చెప్పినట్టు సంజు శాంసన్కి మంచి డీల్ చేయలేదు. ఆయనకి ఎప్పుడైతే ఓపెన్ చేయమన్నారు, ఒకటి 7 డౌన్లో చేయమన్నారు, ఒకటి 8 డౌన్లో చెప్పారు. బట్ అగైన్ ఇఫ్ యూ వాంట్ టు ప్లే ఫర్ ఇండియా, యూ హ్యావ్ టు ఫేస్ ఆల్ ది ఛాలెంజెస్. సంజు శాంసన్ ఈ విషయంలో పాపం చేయలేకపోయినాడు. ఎందుకంటే ఆయనకి T20 అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా కానీ అగేన్స్ట్ మన ఈ రీసెంట్ టోర్నమెంట్ ఇచ్చే టోర్నమెంట్లో ఒక్క స్కోర్ కూడా చేయలేపినారు. న్యూజిలాండ్ కూడా చేయలేపినారు. సొంత కంట్రీ లాస్ట్లో అడిగారు. మీరు సంజు శాంసన్, సూర్య యాదవ్ లాస్ట్లో టాస్ గెలిచేటప్పుడు అందరి ముందు చెప్పారు మీ సంజు శాంసన్ ఆడుతున్నాడు. ఎందుకు? దే వాంటెడ్ టు గివ్ హిమ్ ద కాన్ఫిడెన్స్. బట్ అన్ఫార్చునేట్లీ సంజు శాంసన్ ఈజ్ ఎ బెటర్ వికెట్ కీపర్ దెన్ ఇషాన్ కిషన్, నో డౌట్ ఆఫ్ ఇట్. బట్ ఆ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయిపోయినాడు. ఇప్పుడు ఒక క్యాచ్ స్టంపింగ్ మిస్ అవుతుంది, చాలా క్రూషియల్. బట్ చాలా తక్కువ ఉంటాయి స్టంపింగ్లో, ఉంటాయి స్టంపింగ్. బట్ అగైన్ వన్ క్రూషియల్ డ్రాప్ ఆఫ్ క్యాచ్ విల్ బి డిఫరెంట్. బట్ మనకి ఏం చూడాలి, ఎవరు రన్ తెస్తున్నారు. అండ్ ఇషాన్ కిషన్ మామూలుగా రన్ తేకున్నాడు, ఏకంగా స్ట్రైక్ రేట్ 200 వెళ్ళిపోతున్నాడు. అది చూసి దే కాంట్ డ్రాప్ సంజు శాంసన్. సంజు శాంసన్ రీసెంట్ స్కోర్ చూడండి, ఎస్టీడీ కోడ్ లాగా ఉన్నది, 764-321 లాగా. ఒక మన పూర్వకాలం ఎస్టీడీ కోడ్ అనేవారు, 044-321 నుండి అలాగే ఉన్నది ఇప్పుడు సంజు శాంసన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎనీ వరల్డ్ కప్ టీమ్, ఏ బ్యాట్స్మెన్ ఏ టీమ్ అయినా కాన్ఫిడెన్స్తో వెళ్ళాలి. ఇప్పుడు సంజు శాంసన్ ఏంటి, సపోజ్ ఇవాళ ఆడిపించారు అనుకోండి, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆయనకి. ఆయనకి ఒక భయం, ఇప్పుడు భయం ఫ్యాక్టర్ వచ్చింది, నేను ఫెయిల్ అయిపోతే నాకేంటి అవుతుంది. సో ఆ విషయంలో చూసారంటే డెఫినెట్లీ ఇషాన్ కిషన్ ఈజ్ 1 స్టెప్ అహెడ్ ఆఫ్ సంజు శాంసన్. బికాస్ ఆయన చూపించాడు, ఆయన ఛాన్స్లు ఇచ్చారు, డొమెస్టిక్ క్రికెట్లో కొట్టాడు, ఆయన ఛాన్స్ ఇచ్చారు, ఈ 3 మ్యాచెస్లో కొట్టాడు. ఇంకేం కావాలి, అదే చావాలి కదా. ఒకటే సంథింగ్ మిస్ చేస్తారు, అది అగ్రీ టు దట్. ఎవ్రీ టు ఎర్న్ ఈజ్ హ్యూమన్ అంటారు, అది కరెక్ట్. బట్ హీ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. బట్ బ్యాటింగ్లో దుహందార్ బ్యాటింగ్ అంటారే, ఇప్పుడు ఆయన దుహందార్ బ్యాటింగ్ చేస్తున్నారు ఆయన. ఆ విషయంలో మీరు ఇప్పుడు డ్రాప్ చేయలేరు. యూ కెనాట్ డ్రాప్ అండ్ బ్రింగ్ సంజు శాంసన్. అండ్ సంజు శాంసన్ ఆడిన ఏం గ్యారంటీ ఉంది మీకు బట్ కొడతారని, బికాస్ ఆల్వేస్ ఈజ్ అ నర్వస్ నెక్. మీకు ఈ లైనప్ చూసారంటే వేర్ యూ ఫిట్ సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్య యాదవ్, రింకు సింగ్, మన శివం దుబే ఇన్ని రోజులు ఆడిపించడం. మొన్న వైజాగ్లో ఏం చెప్పాడు, నౌ ఐ నో హౌ టు ప్లే ద T20 ఇన్నింగ్స్ బికాస్ ఐఎమ్ ద టీమ్ ఫర్ లాంగ్ టైమ్. సో హీఈస్ దేర్. ఆయన ఒక్క ఓవర్లో 19-20 రన్స్ తెస్తాడు. సో ఆ కొసదాకా మనకి టీం ఉన్నది. లాస్ట్ 3 బ్యాట్స్మెన్ మన డోంట్ ఎక్స్పెక్ట్ ది మన బౌలర్ నుంచి కొట్టడానికి రన్స్. సో ద ఫస్ట్ 8 బ్యాట్స్మెన్ బౌలింగ్ ఆల్రౌండర్స్, హార్దిక్ పాండ్యా ఉన్నాడు మీకు మధ్యలో. సో వి ఆల్ ఆర్ ది బ్యాటర్స్. ఈ సిచ్యువేషన్లో మీ సంజు శాంసన్ ఎక్కడ ఆడిపిస్తారు చెప్పండి. మీరు శివన్ దుబేకి డ్రాప్ చేయలేరు, యూ కాంట్ డ్రాప్ రింకు సింగ్, ఇది ఎక్కడ ఆడిపిస్తారు. అండ్ సంజు శాంసన్కి హీ హ్యాస్ టు బి, ఆయనకే బ్లేమ్ చేసుకోవాలి. మీరు ఎంత పెద్ద ప్లేయర్ అయినా, ఎంతమంది సింపతి ఉన్నా, యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇండియన్ టీంలో చాలా కష్టం అండి. ఒక్క మాట వచ్చారంటే దాంట్లో ప్రూవ్ చేయాలి. ఫెయిల్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కమ్ బ్యాక్ బికాస్ అంత కాంపిటీషన్. అండ్ దట్ టు ఐఎమ్ టాకింగ్ ఆఫ్ వైట్ బాల్ క్రికెట్, నాట్ రెడ్ బాల్. వైట్ బాల్ క్రికెట్లో మనకి చాలా కాంపిటీషన్ అది, ఎస్పెషల్లీ బ్యాటర్స్లో. అండ్ యంగ్స్టర్స్ వస్తున్నాడు. ఇప్పుడు సూర్య యాదవ్ రిటైర్ అయిపోతే మీరు చూడండి, సూర్యవంశీ తెచ్చిస్తారు మీదకి, స్ట్రైట్గా తెచ్చిస్తారు బికాస్ ఈజ్ ద రైట్ రిప్లేస్మెంట్. వాడికి ఇప్పుడు ఇస్తే బికాస్ హీ హ్యాస్ అ కాన్ఫిడెన్స్. సి ఏ బ్యాటర్కి, బౌలర్ కానీ, ఏ టీమ్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ఫ్ బిలీఫ్ ఇంకా కాన్ఫిడెన్స్. ఈ రెండు ఉంటే ఏ టీమ్లో గెలుస్తుంది. టీమ్ బాండ్ ఏంటి, మన డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్లో మంచి నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండాలి. అరే నువ్వు ఆడలేదు అది కాదు. టీమ్ బాండింగ్ హియర్ మన కోచ్ ప్లేస్ ఎ క్రూషియల్ ఫ్యాక్టర్. మన టీములందరికీ ఒక మంచిగా వాతావరణం తెచ్చుకోవాలి. వాళ్ళకి మనం గెలుస్తాం, ఐ కెన్ డూ ఇట్. సో ఆ దీంట్లో మన ఆ జోన్లో మనం ఉన్నాం. ఇప్పుడు సంజు శాంసన్ పాపం ఆడడానికి చాలా కష్టం, వాడి మనసులో చాలా దుఃఖం ఉంటుంది. ఏ ప్లేయర్ అయినా వచ్చి నువ్వు ఆడరా, నువ్వు రన్ గెలకపోతే విల్ ఫీల్ వెరీ బ్యాడ్. ఐ పిటీ సంజు శాంసన్, బట్ వాట్ యూ డూ, యూ కాంట్ హెల్ప్లెస్. ఏ స్థానంలో ఆడతారు చెప్పండి. యూ కాంట్ ప్లే యాజ్ ఎ వికెట్ కీపర్ ఆల్సో. యూ కాంట్ డ్రాప్ శివం దుబే ఫర్ సంజు శాంసన్ బికాస్ శివం దుబే ఒక మట్టు 3-4 ఓవర్లో 2 వికెట్స్ లాగిస్తాడు. సో దట్ దర్ ఇస్ రింకు సింగ్, ఆయన ఇంకో వెరీ ఎఫెక్టివ్ బ్యాట్స్మెన్, స్లాగ్ ఓవర్స్లో 30-40 రన్స్ కొట్టిస్తారు మనకి. సో అవన్నీ చూసరికి సంజు శాంసన్కి ఇప్పుడు ఏంటి పాపం, ఈజ్ అన్ టచ్
అంటే డైలమా టీమ్ ఇండియాకి. బట్ డైలమా అంటే వాళ్ళు దే హావ్ డిసైడెడ్ లాస్ట్ నైట్ ఏ టీమ్ అయినా 1 నైట్ బిఫోరే తెలిసిపోతుంది ఎవరు ఆడతారో ఏం చేస్తారో. సో టుడే బై నౌ యూ మైట్ హావ్ డోంట్ నో దట్ ఈస్ నాట్. సో ఇషాన్ కిషన్ ఖాయం అది నంబర్ హీల్ ఓపెన్ విత్ అభిషేక్ శర్మ. ఇప్పుడు అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ ఆడంటే ఎలా ఉంటుంది రన్ రేట్ మీరు చూడండి, అది చూసుకోవాలి మనం. బికాస్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్లోజివ్ అంటారు. ఎక్స్ప్లోజివ్ బ్యాటర్స్ అంటే ఏంటి, వీళ్ళు బాల్ ఇంకా ఎగురుతుంది ఇటు అటు. సో దట్ ఈస్ వేర్ సంజు శాంసన్ విల్ మిస్ ది బస్. ఎక్కడ ఆడిపిస్తారు. సో సారీ మిస్టర్ సంజు శాంసన్. ఎస్ వేణుగారు, చెప్పండి మా. మరి ఇప్పటికే ఏదైతే T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభానికి ముందే కొన్ని జట్లకు ఊహించిన షాక్ తగిలేది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే కీలక ఆటగాళ్ళు గాయాలతో ఈ టోర్నీ నుంచి తప్పుకున్నారు. మరి ఈ నేపథ్యంలో కొంత ఇప్పటికే టీమిండియా, ఆస్ట్రేలియా సహా ప్రధాన జట్ల స్టార్ ప్లేయర్లందుకు అందరూ కూడా కొన్ని కారణాల వల్ల తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒంటి చేత్తో మ్యాచ్ను కీలక దిశను మార్చగల ఆటగాళ్ళు ఎవరూ లేకపోవడంతో కూడా కొంత నష్టం ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? కొంత మైనస్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? కమిన్స్, హేజల్వుడ్ లాంటి ప్లేయర్స్ మీరు నోటీస్ చేయండి, ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్ ఎక్కువ ఇంజర్ అవుతున్నారు. 3 ఫార్మాట్స్లో ఆడి పర్ఫామ్ చేస్తూ ఉండటం, ఆ లెవెల్లో కన్సిస్టెంట్గా చేస్తూ ఉండటం ఈజ్ నాట్ ఈజీ. పర్టికులర్గా బౌలర్స్కి చాలా కష్టమైన పని. ఇట్ ఈస్ అ హార్డర్ జాబ్. బ్యాట్స్మెన్ జాబ్ ఆ విధంగా చూస్తే కనుక ఈ స్లైట్లీ ఈజీ. నేను పాజిటివ్గా ఆలోచిస్తానంటే మై అడ్వైస్ టు పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్, చాలా నెగటివిటీలో ఫంక్షన్ చేస్తున్నారు వాళ్ళు. దే మస్ట్ స్టార్ట్ లుకింగ్ ఎట్ థింగ్స్ పాజిటివ్లీ. కొన్ని విషయాలు మనం మింగటం రావాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు ప్రోగ్రెస్. ఆ స్టెప్స్ తీసుకోవటం వల్ల వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నారు, బెనిఫిట్ అవుతున్నారు, అవ్వట్లేదు. ఆ విధంగానే ప్లేయర్స్, హేజల్వుడ్ వెళ్ళిపోయాడు, కొత్త బౌలర్ వస్తాడు. బాట్లెట్ అన్న బౌలర్ ఉన్నాడు, మంచి బౌలర్ ఉన్నారు. ఆస్ట్రేలియా హ్యాస్ గుడ్ బౌలర్స్. హేజల్వుడ్కి రిప్లేస్మెంట్ దొరకడం, కమిన్స్ కూడా రిప్లేస్మెంట్. దే ఆర్ గ్రేట్స్ ఆఫ్ ది గేమ్. సో ఏంటంటే పాజిటివ్గా ఆలోచిస్తే కనుక ఒక ప్లేయర్ ఇంజర్ అయ్యి వెళ్ళిపోతే ఇంకో ప్లేయర్ వస్తాడు. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అ న్యూ ప్లేయర్. సో ఏంటంటే ఆ బ్యాకప్ని రెడీ చేసుకున్న టీమ్స్ బెనిఫిట్ అవుతాయి. వెరీ సాడ్. గ్రేట్, వన్ ఆఫ్ ది గ్రేట్స్ ఆఫ్ ది గేమ్ హేజల్వుడ్. ఏమంటే మగ్రాత్ వెళ్ళిపోయిన తర్వాత ఒక బౌలర్ కరెక్ట్గా మగ్రాత్లకు దొరికాడంటే అది అదృష్టం అనుకోవాలి, ఏమనుకోవాలి. మగ్రాత్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ గ్రేట్స్ ఆఫ్ ది గేమ్. మగ్రాత్ వెళ్ళిపోతూనే హేజల్వుడ్ దొరికాడు. సో ఆస్ట్రేలియా విల్ ఫైండ్ ప్లేయర్స్, బట్ ఏంటంటే లూజింగ్ ప్లేయర్స్ లైక్ దిస్ అట్ ద లాస్ట్ మూమెంట్ బిఫోర్ వరల్డ్ కప్ కెన్ వాళ్ళ ఛాన్సెస్ చాలా ఎఫెక్ట్ అవుతాయి అన్నది నా ఫీలింగ్. బట్ దట్స్ ది నేచర్ ఆఫ్ ద గేమ్. పాత వాళ్ళు వెళ్తారు, కొత్త వాళ్ళు వస్తారు, కొత్త ప్లేయర్స్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు షెఫాలి వర్మ చూడండి, షీ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ ది రెడార్. వరల్డ్ కప్ సెమీఫైనల్, ఫైనల్ షీ వాజ్ ది స్టార్ ప్లేయర్. మనకి మహేందర్ అమర్నాథ్ లెవెల్లో వచ్చి పర్ఫామ్ చేసి షీ మేడ్ ఎ డిఫరెన్స్ ఇన్ ది టీమ్. సో ఏంటంటే పాజిటివ్గా ఆలోచించాలి. నో పాయింట్ టాకింగ్ అబౌట్ ఏదైతే మన చేతిలో లేదో మనం కంట్రోల్ చేయలేమో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే, ఏదైతే మన చేతిలో ఉందో, మన కంట్రోల్లో ఉందో అది మనం చేయలేకపోతాం. ఐ థింక్ టీమ్స్ మస్ట్ లుక్ అహెడ్, లుక్ ఎట్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. అండ్ దెన్ సర్ప్రైజ్ ప్యాక్ ఉంటుంది. ఇప్పుడు పీపుల్ ప్రిపేరింగ్ ఫర్ హేజల్వుడ్ అండ్ దెన్ కమిన్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు సడన్గా బాట్లెట్ వస్తే కనుక ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. ఇట్ మే నాట్ బి వెరీ ఈజీ టు కౌంటర్ అ ప్లేయర్ దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇన్ ది ఆపోజిషన్ ర్యాంక్. సో ఏంటంటే అన్నీ మంచి కోసమే జరుగుతాయండి. ఐఎమ్ షూర్ దిస్ ఇస్ అ గుడ్ డెవలప్మెంట్. ఇప్పుడు సడన్గా ఇట్స్ పాసిబుల్ దట్ అండర్-19 అదే వరల్డ్ కప్ గెలిచిన టీంలో యూ మైట్ ఫైండ్ సమ్ ప్లేయర్స్ కమింగ్ ఇన్ టు ది సీనియర్ టీమ్. మంచిదే కదండి. ఎస్ వేణుగారు, మరి ఇప్పటికే T20 వరల్డ్ కప్ 2026లో భారత్తో ఆడే ప్రసక్తే లేదంటూ కూడా పాకిస్తాన్ మొదటి నుంచి చెప్పుకొస్తోంది. ఇందుకు సంబంధించి ఒక ప్రకటన కూడా చేసింది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకే కాస్త ఇందుకు సంబంధించి మెత్తబడినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే భారత్తో ఆడాలంటూ కూడా ఇప్పటికే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా కొన్ని హింట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే ఇందుకు సంబంధించి కూడా భారత్తో తలపడే అంశంపై తమ ప్రభుత్వంతో మాట్లాడాలంటూ కూడా ఇప్పటికే BCCI ప్రకటించింది. మరి ఏమంటారు, ఈ T20 వరల్డ్ కప్లో ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడే అవకాశం ఉందంటారా? ఇప్పటికీ అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు అక్కడి నుంచి. గవర్నమెంట్ నుంచి వచ్చింది కానీ టీం నుంచి రాలేదు. ఆబ్వియస్లీ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ గవర్నమెంట్ నుంచే వస్తుంది, టీం నుంచి రాదు. ద టీమ్ హ్యాస్ నో సే. అసలు వాళ్ళని కన్సల్ట్ కూడా చేయరు.
ఇట్ వాస్ సాడ్. పాకిస్తాన్ ప్లేయర్స్ని మీటింగ్లో కూడా ఇంక్లూడ్ చేయలేదు. బంగ్లాదేశ్ ప్లేయర్స్ కూడా అంతే. వాళ్ళకి దే నో సే ఇన్ ది ప్లేయర్స్కి అసలు ఏ రోల్ లేదు. దే ఆర్ నాట్ ఈవెన్ ఆస్డ్. వాళ్ళకి చెప్తారో లేదో కూడా తెలియదు. దురదృష్టం. మంచి టీం వాళ్ళకి అప్ స్వింగ్లో ఉన్న టీం కనిపించింది. బీటింగ్ ఇంగ్లాండ్, ఐ మీన్ బీటింగ్ ఆస్ట్రేలియా ఇన్ దేర్ హోమ్ టర్ఫ్ ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళ హిస్టరీలో వాళ్ళు చేశారు. సిరీస్ గెలవడం ఆస్ట్రేలియాతో ఈజ్ నాట్ అ స్మాల్ ఫీట్. ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆడినారు. సో ఏంటంటే వెరీ అన్ఫార్చునేట్. బట్ నేను చెప్పాను కదండి, ప్లేయర్స్ ఇంజర్ అయినట్టు ఇప్పుడు టీమ్స్ లేకపోతే వేరే టీమ్ విల్ స్టెప్ అప్, ది గేమ్ విల్ గో ఆన్ అండి. ఇట్స్ ఓన్లీ వెరీ సిల్లీ రీజన్స్, ఇమ్మెచ్యూర్ రీజన్స్ కనిపిస్తున్నాయి. దట్ షోస్ ది గవర్నమెంట్ ఇన్ కంట్రోల్ ఈస్ దట్ ఇమ్మెచ్యూర్ అండ్ దెన్ వెరీ స్టూపిడ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ముస్తఫీజుర్ది మనదే తప్పు, కానీ దాని తర్వాత వాళ్ళు చేసింది కంప్లీట్గా వాళ్ళ తప్పు. సచ్ అన్ ఇమ్మెచ్యూర్ అండ్ స్టూపిడ్ వే ఆఫ్ డీలింగ్ విత్ ద సిచ్యువేషన్ అది. ఒకవేళ భారత్ పాక్ మధ్య మ్యాచ్ జరగకపోతే శ్రీలంకకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుంది అంటూ కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో టికెట్ల ఆదాయం దెబ్బతింటుంది అంటూ కూడా చెప్తున్నారు. మరి ఈ పరిస్థితుల నేపథ్యంలో పాక్ భారత్తో మ్యాచ్ ఆడుతుంది అని అంటారా? పాక్ని యాక్చువల్లీ బ్యాన్ చేసేయాల్సింది ఇప్పటికీ. దే షుడ్ బీన్ శాంక్షన్డ్ అండ్ బ్యాన్డ్. ఏమండి, కరెక్ట్గా ఇంకో వారం రోజుల్లో పెళ్లి ఉంది, నేను పెళ్లికి రాను, నీ పెళ్లిపేటల మీద కూర్చోను, మా మామగారు ఉంటే నీ కూర్చొని, ఇలాగే ఉంటుంది. ఇట్స్ వెరీ సిల్లీ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. వాళ్ళకి అర్థం కావాలి ఏంటంటే, ఏమండి నేను వెహికల్ మీద ఉన్నాను, ట్రాఫిక్ పోలీస్ నాకు నచ్చలేదు కాబట్టి నేను వాడికి లైసెన్స్ చూపించాలంటే కుదరదు. ద రూల్ ఈస్ దట్ మీకు నచ్చకపోయినా యూ హ్యావ్ టు గో త్రూ సర్టన్ రిచువల్స్. అది ఇమ్మెచ్యూరిటీ. అది ఏ విధంగా చూడాలో అర్థం కావట్లేదు. బట్ ఏంటంటే గుడ్ ఛాన్స్ ఫర్ దెమ్ టు టు డూ వెల్ ఇన్ ది వరల్డ్ కప్. దీనివల్ల చాలా పెద్ద దెబ్బ, ఫైనాన్షియల్ దెబ్బ వాళ్ళకి. అండ్ ప్లేయర్స్ ఆ దురదృష్టం చూడండి, ప్లేయర్స్ ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు? బంగ్లాదేశ్లో 3 టీమ్స్తో ఒక లీగ్ స్టార్ట్ చేస్తున్నారు. దిస్ ఈస్ నాట్ ద వే టు డూ థింగ్స్. వెరీ వెరీ సాడ్ హ్యాండ్లింగ్ ఆఫ్ థింగ్స్. వాళ్ళ ఆ 2 దేశాలకి మంచిది కాదు, మన రీజన్ కూడా మంచిది కాదు. ఏషియన్ క్రికెట్ విల్ బీ ది సఫర్. ఎస్ జగన్నాథ్ గారు, మరి ఈసారి ఇండియా జట్లో ఏ ఆటగాళ్ళని తీసుకురావడం జరిగింది? మరి ఎవరిపై ఎక్కువ అంచనాలు ఉన్నాయంటారు? అయితే ఫామ్లో చూస్తే అందరు ఇప్పుడు అభిషేక్ శర్మని అంటారు. అభిషేక్ శర్మ వచ్చి బ్యాటింగ్ చేసి రన్ కొడుతున్నా. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఫస్ట్ కోరస్ ఉంటుంది, చాంటింగ్ ఉంటుంది, అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ. సో అభిషేక్ శర్మ మీద అందరిది విల్ లుక్ టు అభిషేక్ శర్మ, బికాస్ ఆయన బ్యాటింగ్ చేంజ్ తెచ్చేసాడు. ఏంటంటే ఆయన 6s 4s అలా కొడతారంటే. బట్ మైండ్ అదర్స్ ఇస్ ఇషాన్ కిషన్ కూడా మంచిగా ఆడుతున్నాడు. సో బిగ్గెస్ట్ ప్లేయర్ ఫర్ ఇండియా ఆబ్వియస్లీ మనకి అభిషేక్ శర్మ. బౌలింగ్లో ఆబ్వియస్లీ మన జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. బట్ వరుణ్ చక్రవర్తి ఆయన చాలా క్రూషియల్ మిడిల్ ఓవర్స్లో ఉంటారు ఆయన. అండ్ ఈ పవర్ ప్లే తర్వాత ఇమీడియట్లీ కెప్టెన్ వరుణ్ చక్రవర్తి తెస్తాడు. మళ్ళీ లాస్ట్ 16-17లో మళ్ళీ తెస్తారు, అక్కడ వికెట్ తీసుకుంటారు. సో బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి యాజ్ బౌలర్స్, యాజ్ బ్యాటర్స్ మనకి అభిషేక్ శర్మ ఉన్నారు, ఇషాన్ కిషన్ ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సూర్య యాదవ్ ఇప్పటిదాకా స్కై అంటారు అందరూ, ఎప్పటితో ఫామ్లో లేడు. ఈ లాస్ట్ సిరీస్ అగేన్స్ న్యూజిలాండ్ ఫామ్లో వచ్చాడు. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మన సూర్య ఫామ్ మిడిల్ ఆర్డర్ కొట్టాడంటే ఇంకా దానికి తీర్పు లేదు. సేమ్ థింగ్ లైక్ శివన్ దుబే మొన్న మ్యాచ్ వైజాగ్లో అలా ఒక్క ఓవర్లో 19 or 20 runs కొట్టాడు. సో ఇండియా మనకి ఎవరు ఫేవరెట్, ఏ పెద్ద బ్యాట్స్మెన్ వస్తారో తెలియదు. బట్ అభిషేక్ శర్మ ఈజ్ పాపులర్. మీరు చూడండి ఇవాళ బ్యాటింగ్ వచ్చినప్పుడు ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ వస్తారు, ఆ చీర్స్ చూడండి. మనైతే ఎప్పుడైతే కోహ్లీ రోహిత్ శర్మ కలా ఉండేనో సేమ్ థింగ్ వీళ్ళిద్దరు ఇలా చేస్తారు. ఏదైతే సక్సెస్ ఉంటే ఆ రోజు పర్టికులర్ సూపర్ హీరో అయిపోతారు. ఇన్ని రోజులు అభిషేక్ శర్మ కిందట దాకా ఎవరికి తెలీదు. ఐపీఎల్ కూడా కొట్టాడు. బట్ ఎప్పుడైతే ఇండియాకు ఆడి ఇన్ని 6s 4s కొట్టినంత హీఈస్ బికమ్ ద సూపర్ హీరో. మన లోకల్ టోర్నమెంట్లో ఇక్కడ హైదరాబాద్లో అయింది, ఆయన వచ్చి కొట్టాడు, ఒక పెద్ద సెంచరీ కొట్టాడు. అది కూడా 20-30 balls సెంచరీ కొట్టాడు, 50 కొట్టాడు. సో ఆయనకి ఇవాళ రేపు ఏంటంటే హీఈస్ బ్యాటింగ్ లెవెల్ హెస్ గాన్ టు, ఇంటెన్సిటీ లెవెల్ హెస్ గాన్ టు డిఫరెంట్ లెవెల్. మనకి ముందు సేవాగ్ ఉండేవాడు. సేవాగ్ ఏంటి ఇప్పుడు రోహిత్ శర్మ అండి. ఇప్పుడు వీళ్ళందరికన్నా మించిపోయినాడు అభిషేక్ శర్మ. బట్ ఇక్కడేంటంటే మన ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ, మైండ్ సెట్. మనం ఆడతాం కానీ ఇది డిఫరెంట్ వరల్డ్ సెట్, ఇది డిఫరెంట్ ఫీల్డ్. వరల్డ్ కప్ అంటే ఒక పెద్ద స్టేజ్.
అక్కడ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ గుండి ధైర్యం ఉండాలి. యూ హ్యావ్ టు స్టీల్ యువర్ సెల్ఫ్ అంటారు. యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఇన్ అ మైండ్ సెట్. అండ్ ఎందుకంటే ఇది వరల్డ్ కప్, అన్ని టీంలు చూస్తారు, ఈ టీంలో గెలిచారంటే ఇండియా గో సమ్వేర్. సో హీ నోస్ దట్ వరల్డ్ కప్ ఈజ్ అ పర్ఫెక్ట్ స్టేజ్ టు షో దట్ హీ ఈస్ ద వరల్డ్స్ బెస్ట్ బ్యాట్స్మెన్. రైట్.